మొదటగా ప్రార్థనతో ఆరంభించడం మన సంప్రదాయం. కాబట్టి ప్రార్థన కోసం భవానీ మరియు శ్యామలను ఆహ్వానిస్తున్నాను. महागणपतिं मनसा स्मराम वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं महादेवसुतं गुरुगुहानुतं महादेवसुतं गुरुगुहानुतं मारकोटि प्रकाशं शान्तं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिं. Jai Hind, Namaskaram, myself Neha. Today we come together not just to celebrate age but to honor wisdom, resilience and the immeasurable contribution of our senior citizens. Our guiding lights, our storytellers and our silent heroes. So, today's chief guest is GM PA Finance AP Circle Vijayawada, Shri Narendra Sam Sundar, the Kottatti. Due to some unavoidable circumstances, Sir couldn't attend the event. So we will continue this event under the chairmanship of our beloved CCA Sir, Shri S. Tarachand. So I request our senior AO, Miss MS Bhavani, GV Bhavani, to welcome our CCA Sir. వేదిక మీదకు శ్రీ డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు, ఆయుర్వేదిక్ ఫిజిషియన్, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్ విజయవాడ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత రోటరీ క్లబ్ విజయవాడ ప్రెసిడెంట్ గారు, రొటేరియన్ అడ్వకేట్ ఎస్ బాలగోపాల్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. కృపాజ్యోతి గారిని ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాను. రోటరీ క్లబ్ విజయవాడ సెక్రటరీ శ్రీ రొటేరియన్ ఎం రామగోపాలరావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ తరపు నుండి డాక్టర్ మాధురి గారిని ఆహ్వానిస్తున్నాము వేదిక మీదకు. రజనీకాంత్ గారిని ప్లాన్ శాప్లింగ్తో ఆహ్వానించమని కోరుతున్నాను. వెల్కమ్ మ్యామ్. పవన్ సాయి గారు, జనరల్ మెడిసిన్, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జాతీయ వృద్ధుల దినోత్సవం అది కేవలం క్యాలెండర్లో ఒక తేదీ కాదు. ఇది మనకు మన సీనియర్స్ చేసిన కృషి, త్యాగాలు మరియు ఆప్యాయతో పంచుకున్న జీవన విలువలను మననం చేసుకోవడానికి, వారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఒక సందర్భం. ఈ సంవత్సరం జాతీయ వృద్ధుల దినోత్సవపు థీమ్ ఎంపవరింగ్ ఎల్డర్లీ వాయిసెస్ ఫర్ అన్ ఇంక్లూజివ్ ఫ్యూచర్. అంటే వృద్ధులు వాణి వినిపించేలా సమాజంలో మరియు మన భవిష్యత్తు నిర్మాణంలో వారిని మరింతగా కలుపుకునే మన ముందడుగు వేయాలని దాని ఉద్దేశం. ఇప్పుడు మనం బిఎస్ఎన్ఎల్ మరియు డిఓటీలో విశిష్టమైన సేవలను అందించిన నలుగురు సీనియర్ మోస్ట్ పెన్షనర్స్ని సత్కరించబోతున్నాం. వారి సేవా ప్రస్థానం, సమాజానికి చేసిన కృషి ఈరోజు మనందరికీ ఆదర్శం. సన్మానం అనేది బహుమానం కాదు, కృతజ్ఞతకు ప్రతీక. వారిని సత్కరించడానికి మన గౌరవనీయులైన సిసిఏ సార్ని ఆహ్వానిస్తున్నాం. మొదటిగా శ్రీ ఎంఆర్ఎస్ ప్రకాష్ రావు గారు, రిటైర్డ్ ఏజీఎం బిఎస్ఎన్ఎల్ విజయవాడ.
కార్యక్రమానికి విచ్చేసిన మిస్ ఎం షర్మిల గారు, ఎంఎస్సి యోగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫ్రమ్ పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ గారికి ఆహ్వానం. మేడం, రిటైర్డ్ టెక్నికల్ సూపర్వైజర్ సిటీఎక్స్ బిఎస్ఎన్ఎల్ విజయవాడ. నెక్స్ట్ శ్రీ వి హేమచంద్రరావు గారు, రెడీగా ఉండండి. హేమచంద్రరావు గారు, రిటైర్డ్ జేటీఓ బిఎస్ఎన్ఎల్ విజయవాడ. వీరి తర్వాత జి వీరయ్య గారు, రిటైర్డ్ టీఎం ఏలూరు, రెడీగా ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ శ్రీ జి వీరయ్య గారు, రిటైర్డ్ టీఎం ఏలూరు. Delightful lineup of engaging events today. Every moment is designed to honor the legacy and spirit of our senior citizens. Now I invite our CCA sir, Shri S. Tarachan Garu, to address the gathering. We eagerly await your words of wisdom and encouragement. Sir, please. On the behalf of CCA team, Controller of Communication Accounts, AP Circle, మేము 20,000 మందికి పెన్షన్ ఇస్తాము, బిఎస్ఎన్ఎల్ మరియు డిఓటి పెన్షనర్స్కి. సో ఈరోజు నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే అని 21 ఆగస్ట్ నాడు సెలబ్రేట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. సో ఈ సందర్భంగా మాకు ఉన్న సీనియర్ సిటిజన్స్ అంటే మా పెన్షనర్స్. సో మా ఆఫీస్లో సీనియర్ సిటిజన్స్ ఎవరు ఉండరు,
మామూలుగా 60 ఏళ్ళు రాగానే దే బికమ్ సూపర్ యాన్యుయేషన్లో రిటైర్ అయిపోతారు. సో దే ఆర్ సీనియర్ సిటిజన్స్, ఓన్లీ పెన్షనర్స్ ఆర్ సీనియర్ సిటిజన్స్. సో మేము ఈరోజు మా నలుగురు సీనియర్ సిటిజన్స్కి ఈరోజు వాళ్ళకి సన్మానించాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఈరోజు నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ విజయవాడలో చేస్తాము. ఇక్కడ ప్రతి మెంబర్ పెన్షనర్స్ వచ్చారు, అసోసియేషన్ వచ్చారు, ప్లస్ రోటరీ క్లబ్ నుంచి మాకు మంచి సపోర్ట్ ఈరోజు వచ్చింది. నాగభూషణ్ గారు అండ్ అందరు టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కరు, అండ్ ప్రెసిడెంట్ బాలగోపాల్ గారు అండ్ ప్రతి ఒక్కరు, అండ్ మన హనుమంతరావు రామ్గోపాల్ గారు, అండ్ మన సిద్ధార్థ కాలేజ్ వాళ్ళ తరఫున డాక్టర్స్ కూడా అందరు వచ్చారు మా ఈ మెడికల్ క్యాంప్ కోసము. సో అందరికీ నా స్వాగతము. అండ్ యాజ్ ఆల్ ఆఫ్ యూ నో, సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకు కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి కొన్నిసార్లు. అంటే మన ఇక్కడ నేను పెన్షనర్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సీనియర్ సిటిజన్స్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో యాజ్ యు ఆర్ అవేర్ కి ఈ మధ్య చాలా సైబర్ స్కామ్స్ జరుగుతున్నాయి. ఈ మధ్య చాలా ఫ్రాడ్ అవుతున్నాయి, బ్యాంకింగ్ ఫ్రాడ్ అవుతున్నాయి. కొన్ని ఫోన్ కాల్ ద్వారా మీకు ఫోన్ రావచ్చు, లైక్ మీ అకౌంట్లో డబ్బులు పడినాయి, లేకుంటే మీ పేరు మీద ఏదో ఒక కొరియర్ వచ్చిందని చెప్పేసి ఒక స్కామ్స్ అవుతున్నాయి. అలాంటి స్కామ్ చాలా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మన సీనియర్ సిటిజన్స్కి కొద్దిగా మనం అవగాహన క్రియేట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఇనిషియేటివ్ తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఈరోజు యాజ్ ఏ నేషనల్ పెన్షనర్ సీనియర్ సిటిజన్స్ డే, సీనియర్ సిటిజన్స్కి మనము ఏమి చేయగలుగుతాం అంటే వాళ్ళ కోసము యాజ్ ఏ మీరందరూ పెన్షనర్స్, ఇక్కడ మా ఉన్న పెన్షనర్స్కి వాళ్ళ కోసము ఈరోజు వీఆర్ కండక్టింగ్ వన్ హెల్త్ క్యాంప్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ రోటరీ క్లబ్. వాళ్ళ సౌజన్యంతో with the help of our Siddhartha College, Medical College, we are conducting a health camp, and we are having a talk on nutrition as well as a talk on yoga, and చాలా ఈరోజు కార్యక్రమాలు ఉన్నాయి. సో ఈ సందర్భంలో నేను మీ అందరికీ ఇక్కడ నేను ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ ఆఫ్ యూ ఆన్ దిస్ అకేజన్. అండ్ పెన్షనర్స్ ఒకరే కాదు, మన ఇంట్లో కూడా సీనియర్ సిటిజన్ ఉంటారు, మన పేరెంట్స్, మన చుట్టుపక్కల నేబర్హుడ్లో ఉన్న సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకు కూడా మనము వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఆల్సో. సో బట్ మా పెన్షనర్స్ మాకు ముఖ్యం ఇక్కడ మా ఆఫీస్లో. సో వాళ్ళకు ఈరోజు ఈ హెల్త్ క్యాంప్ చేయడం మాకు చాలా వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద అసోసియేషన్ మెంబర్స్ అండ్ ఆల్ ద పెన్షనర్స్ హూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్, ఆల్ ద రోటరీ క్లబ్ మెంబర్స్, ఆల్ ద డిగ్నిటరీస్ ఆన్ ద స్టేజ్, అండ్ ఆల్ ద డాక్టర్స్ ఫ్రమ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఫార్ అవే. అండ్ వాళ్ళు ఇక్కడ వచ్చి మాకు ఈరోజు టైం ఇచ్చారు. ఈ హెల్త్ క్యాంప్ ఈరోజు ఇట్లా రోటరీ క్లబ్ ద్వారా అవడం చాలా ఇది రేర్ యాక్చువల్లీ. రోటరీ క్లబ్ అండ్ సీసీ ఆఫీస్ కలిసి పనిచేయడము ఇది ఒక ఫస్ట్ టైం అనుకుంటాను. సో ఐ టేక్ దిస్ ప్రివిలేజ్, ఐ టేక్ దిస్ యాజ్ ఎంకరేజ్మెంట్. ఎందుకంటే మనం ఒకరే చేయలేము, యాజ్ పార్ట్ ఆఫ్ సొసైటీ వీ హెవ్ టేక్ హెల్ప్ ఆఫ్ అదర్స్ ఆల్సో. సో నాగభూషణం గారికి నా స్పెషల్ థ్యాంక్స్. నాగభూషణ్ గారు సార్ ఒకసారి యూ హ్యావ్ టు స్టాండ్ సార్, ఒక్క నిమిషం. సో సార్కి చెప్పినప్పటి నుంచి నేను అన్నీ మర్చిపోయాను. సో అన్ని కార్యక్రమం ఆయన చేస్తున్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ సార్ నాగభూషణ్ గారు. అండ్ ప్రతి ఒక్కరు డాక్టర్స్ టీమ్ అందరు ప్రతి ఒక్కరు మీ అందరికీ నా ధన్యవాదాలు. రోటరీ క్లబ్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు సార్. మీ పేరు నేను చెప్పలేకపోయాను, సారీ. యా మన కలుస్తూ ఉంటాం సార్. అండ్ ఆల్ ద మెంబర్స్ ఫ్రమ్ పెన్షనర్ అసోసియేషన్స్ అండ్ పెన్షనర్స్ అందరికీ నా శుభాకాంక్షలు. అండ్ ఈ మీటింగ్ ఈరోజు మన హెల్త్ క్యాంప్ ఉంది, ఆ హెల్త్ క్యాంప్లో చాలా ఈవెంట్స్ ఉన్నాయి, దానికోసము విల్ బి వెయిటింగ్. అండ్ ఐ విష్ ఆల్ సీనియర్ సిటిజన్ అందరికీ నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మన ఆఫీస్లో రిటైర్ అయ్యి కన్సల్టెంట్స్గా పనిచేస్తున్న వారిని కూడా సత్కరించాలని అనుకుంటున్నాము. దీనికి సిసిఏ సార్ని సత్కరించవలసిందిగా కోరుచున్నాను. ఫస్ట్ శ్రీ జె గణేష్ పట్నాయక్ గారు. కె శ్రీనివాసరావు గారు.
నరసింహారావు గారు. సాగర్ గారు. Mahipal Dan, OJT, sir, welcome. Please come on the stage. Pensioners Association to share their thoughts and experiences. Their timeless efforts in supporting our retired community deserve our deepest appreciation. Let me invite Shri E. Bhanu Babu, Circle Secretary, Sanchar Nigam Pensioner Welfare Association. Sir, please. Okay. Next we have Shri D. Venkateshwara Rao, Circle Secretary, All India BSNL Pensioners Welfare Association. I wish all the senior citizens a happy Senior Citizen Day, and I pray the Almighty to shower her blessings and give good health to all the members. Thank you all. Thank you. Shri Varaprasad, All India Secretary, All India BSNL Pensions Welfare Association. వేదిక మీద ఉన్న గౌరవనీయులు సిసిఏ గారు, తారాచంద్ గారు, డాక్టర్ గారు పూర్ణచంద్ గారు, ఇద్దరు చంద్రులు పక్కపక్కనే ఉన్నారు. అలాగనే రోటరీ సర్వీస్ రోటరీ అంటేనే సర్వీసు, అలా సర్వీసు రంగంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు ఇద్దరు గోపాలులు, వారు మేడం గారు, మా కాలేజీ సిద్ధార్థ కాలేజ్ మేడం గారు, అసోసియేషన్ ప్రతినిధులు, ఈరోజు పురస్కారాన్ని అందుకున్నటువంటి సీనియర్ సిటిజన్స్ వాళ్ళంతా మా కొలీగ్సే. అలాగే ఇక్కడ ఆఫీసులో ఇంకా అంతా విశేషం ఏంటంటే ఇక్కడ ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ సిటిజన్స్ని కూడా సన్మానం చేయటం. వాళ్ళందరూ కూడా ఆఫీసులో పనిచేస్తున్నారని వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళని కూడా గమనించి గుర్తించి వాళ్ళకు కూడా సన్మానం చేయటం నిజంగా మీకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్. యూ హావ్ డన్ ఎక్సలెంట్ దిస్ థింగ్. ఇక్కడ ఈ సీసీ ఆఫీసు ఏర్పడి దాదాపు 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల క్రితం మొదట్లో ఒక ఏవోతో ఒక చిన్న బ్రాంచ్గా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉండేది. ఓ 4-5 క్లర్కులు ఉండేవారు, ఒక ఏవో గారు ఉండేవారు. ఆ కష్టాలన్నీ కూడా నాకు తెలుసు. అలాంటిది ఈరోజు ఒక 20,000 మందికి పెన్షన్ అందించేటువంటి ఒక పెద్ద సీసీఏ ఆఫీస్గా మరి విజయవాడలో బ్రహ్మాండమైనటువంటి సర్వీసు. నేను ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నా. సీసీఏలు ఎక్కడెక్కడ ఎలా పనిచేస్తున్నాయి అన్నది నాకు వచ్చేటువంటి రిపోర్ట్లను బట్టి చూస్తే మాత్రం ఐ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ర్యాంక్ టు విజయవాడ సీసీఏ. చాలా చోట్ల చాలా సమస్యలు వినిపిస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉండేవి ఒకప్పుడు. వాటన్నిటినీ అధిగమించి ఈరోజు దాదాపుగా జీరో ప్రాబ్లం అనే స్థాయికి ఈ ఆఫీస్ పనిచేయటం అనేది మరి తారాచంద్ గారికి, అలాగే వారితో పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా పేర్లు తెలియదు కానీ మనుషులు అందరూ తెలిసిన వాళ్ళే. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి సీనియర్ సిటిజన్స్ అంటే మరి దేశంలో పెన్షనర్సే.
పెన్షనర్స్ కాకుండా మరి సీసీఏ గారు చెప్పినట్టుగా మన తండ్రులు తల్లులు అందరూ కూడా తాతలు అందరూ కూడా సీనియర్ సిటిజన్సే. మరి ఈ దేశంలో సీనియర్ సిటిజన్స్ డే ఈరోజు జరుపుకోవటం అంటే వారు సాధించినటువంటి ఈరోజు ఈ సమాజం ఇలా ఉంది అంటే వారి కంట్రిబ్యూషనే. ఈరోజు సమాజం పీస్ఫుల్గా ఉందంటే వారిదే. ఈరోజు ఏదైనా అలజడులు జరుగుతున్నాయంటే మాత్రం వారిది కాదు, ఇప్పుడున్నటువంటి తరాంది. ఎందుకంటే పూర్వకాలం ఇట్లాంటి అలజడులు ఉండేవి కాదు. ఆ రోజు వారు పెరిగినటువంటి వాతావరణం, ఆ డిసిప్లిన్ వేరు. కాబట్టి అలాంటి ఒక మంచి సమాజాన్ని మనకి ఇచ్చినటువంటి వారందరికీ కూడా మనం చేతులెత్తి నమస్కారం చేయాలా. సమస్యలు ఉన్నాయి, సీనియర్ సిటిజన్ అంటే బోల్డని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని గుర్తించి ప్రభుత్వం కూడా అక్కడక్కడ చిన్న చిన్న రాయితీలు ఇస్తోంది కూడా. చెప్పుకోవాలంటే మరి రైల్లో ప్రయాణించేటప్పుడు, అలాగే విమానాల్లో ప్రయాణించేటప్పుడు, అలాగే తిరుపతి వెళ్ళినప్పుడు కన్సెషన్స్, ఇట్లాంటి కన్సెషన్స్ సీనియర్ సిటిజన్స్కి ఇస్తున్నారు, అవసరం కూడా. అట్లాగే సమాజం కూడా సీనియర్ సిటిజన్స్ని నిర్లక్ష్యం చేయకూడదు. మన కుటుంబాల్లోనే చూస్తున్నాం, పెద్ద అయిన తర్వాత పిల్లలు ఏంటి ఏం చెప్పేదంటే చాదస్తాం అనేటువంటి పద్ధతిలో మాట వినకపోవడం కూడా చూస్తున్నాం. కొంతమంది నిజానికి సీనియర్స్ని హరాస్ చేస్తున్నారు కూడా. పెన్షనర్స్ తీసుకున్నట్టయితే ఫ్యామిలీ పెన్షనర్స్, ముఖ్యంగా ఆడవాళ్ళు, పేరుకి ఫ్యామిలీ పెన్షనరు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, కానీ దాన్ని డబ్బులు తీసుకొని అనుభవించే వాళ్ళు అక్కడక్కడ నాకు తెలుస్తూ ఉంటారు. వేరే వాళ్ళు అనుభవించలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా రక్షణగా సమాజమే నిలబడాలి. ప్రభుత్వం ఎంత చేసినా సమాజం వారి యొక్క సేవల్ని గుర్తించి చేస్తే తప్ప అది ఉండదు. అలాగే ఈరోజు డిఎల్సి సబ్మిషన్లో ఫ్యామిలీ పెన్షనర్స్కి ఎక్కువగా అవగాహన ఉండదు. దానికోసం మా అసోసియేషను పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంది. అలాగనే ఈ ఆఫీసు విజయవాడకి రావడానికి ముందు కూడా మా అసోసియేషనే పెద్ద ఎత్తున మరి ఒకటే ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి సీసీఎల్తో నిరంతరం ఇక్కడ బ్రాంచ్ కావాలా, విజయవాడ నుంచి అక్కడికి రావాలని అంటే విజయవాడే కాదు, ఇక్కడ లేకపోతే శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు. కాబట్టి అలాంటిది అక్కడ ఉండకుండా ఇక్కడ కావాలని చెప్పి అడిగాం. అలాగే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సీసీఏ లేకుండా హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నప్పుడు కూడా విజయవాడలో సీసీఏ గారు కావాలని చెప్పేసి అడగడం, ఇవన్నీ కూడా మన అసోసియేషను మిగతా వాళ్ళందరికీ కూడా చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా తెలిసిందే. ఈరోజు ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్కి అవసరాలని గుర్తించి డాక్టర్ గారు పూర్ణచంద్ గారు చాలా మేధావి అయిన కవి కూడా, తెలుగు రచయితల సంఘానికి విశేషమైనటువంటి సేవలు ఇప్పుడు కూడా అందజేస్తూ ఉన్నారు. ఆయన చాలా మంచి పురప్రముఖులు ఆయన. అలాగే రోటరీ వాళ్ళు, వీళ్ళు రోటరీరియన్స్ అన్నీ చేస్తారు సాధారణంగా. వాళ్ళకి ఇది చేయకూడదు అనేటువంటి నిబంధన ఏం లేదు. కానీ ఈరోజు మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం అనేది సీనియర్ సిటిజన్స్ అవసరాలను గుర్తించి ఇద్దరు కొలాబరేట్ అయ్యి అది కూడా చేయటం అనేది చాలా గొప్ప విశేషం. అది వాళ్ళకి కూడా రోటరీస్ కూడా రోటరీ మీరు రావాలి, ముందుకు రావాలి, అడుగుతాం. అవసరాలు ఉంటాయి, అవసరాలను గుర్తించి అడిగినప్పుడు మీరు రావటం అనేది చాలా గొప్ప హెల్పింగ్ హ్యాండ్. మీరు ఇవ్వకపోతే లేదు కదా. ఇక్కడ మీరు రావటం, మీరు చేయటం అనేది చాలా గొప్ప విశేషం. నేను చూస్తున్నాను మిమ్మల్ని బాగా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ డాక్టర్ గారు వచ్చారు, మేడం గారు. డాక్టర్ల అవసరం సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ ఉంటుంది. అలాగనే మేడం గారు యోగా కూడా సీనియర్ సిటిజన్స్కి వాళ్ళ జీవితంలో ఒక భాగం అవ్వాలి. పొద్దున్న లేచిన తర్వాత జీవితంలో రోజు దైనందిన కార్యక్రమంలో యోగా కూడా ఒక భాగంగా నిలబడితే వాళ్ళు ఆరోగ్యంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మంచి కార్యక్రమం. వీటన్నిటినీ గుర్తించి ఒక కాంపాక్ట్గా ఒక ఏమంటారు మనకి ఒక ప్రాజెక్ట్ తయారు చేసి సీసీఏ గారు మనకి అందించారు. దీన్ని మనం వాడుకోవాలా. ఇలాంటి కార్యక్రమం చేయటం చాలా గొప్ప విశేషం. ఇది సీనియర్ సిటిజన్స్ యొక్క సమస్యలు, సీసీఏ ఆఫీస్తో ఉన్నటువంటి సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడడం సందర్భం కాదు ఇది. కాబట్టి అందరూ కూడా మాట్లాడాలి. ఈ సందర్భంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ, రోటరియన్స్కి, డాక్టర్స్కి, వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ
థ్యాంక్ యూ కామ్రేడ్. We have 2 sessions also, but before that, I invite Shri A. Koteshwar Rao, Secretary, Circle Secretary, All India Retired BSNL Executives Welfare Association. Respected CCA and President of this function, Tara Chand garu, respected dignitaries on the dais, and my dear colleagues, senior citizens, and doctors of Siddhartha Medical College, and Rotary authorities, and my dear friends and staff of CCA office Vijayawada. Good afternoon all of you. Myself, I am A. Koteshwar Rao. I can tell definitely every issue is being settled very friendly nature in CCA office. We need not worry for any issue. It may take 1 day or 2 days or 3 days or 1 week, that's all. But I heard in some cases, years together they are fighting for even ID card also. For that, we can thank all the staff of CCA, particularly dynamic leader of our Tara Chand sir as CCA Vijayawada. We are very lucky being pensioners of CCA AP Vijayawada. Then some office staff and I was are asking my experiences, not regarding CCA, please tell your experience like that. I entered in PNT department as JE Telecom in 1979 at the age of 20 years. I qualified as LME Mechanical Engineering and Automobile Engineering Diploma before service, and I got bachelor's degree BBM and MBA postgraduate degree while in service. I worked in Adilabad district, West Godavari, Guntur district, Kashmir, Krishna district also. While I working in Adilabad district, unfortunately, Tamil Nadu Superfast Express got accident in my area nearby 7 kilometers away. For that accident, nearly 250 members died. It is a major issue. At that time there is no mobile communication, only landline. I arranged demand circuits from the spot where the accident occurred, spot to speak Railway SP, District Collector and our GM, Hanuman Chaudhary, our GM at that time. I have done the service for 3 days. I stayed in the telephone exchange itself. I have not gone to the home also. I have taken permission from our general manager. He is very dynamic. Hanuman Chaudhary garu has given permission to give all free calls without charging any call. All free telegrams. But he told me that all to be certified by me. 3 days I sat there and I have signed all telegrams and trunk calls. I have given freely because everybody injured. How they will pay? Like that I done. I don't know. After 2-3 months, I got appreciation from AP Circle Office. That is in 1981. And I got honorarium also. Then I transferred to West Godavari. There I got appreciation from the then Chief General Manager J. Ramanujan garu for achieving the targets of landline phones. Then I got appreciation from M. Ramchandran, GM Gunturu, when I worked at Tenali for achieving the targets. Then I got appreciation from John Chrysostom garu, GMTD Vijayawada, and I got appreciation from V. Sundar, GMTD Vijayawada, and I got appreciation from AP Rao, CGM, AP Circle Vijayawada. Finally, I retired as DGM Sales and Marketing in Circle Office Vijayawada. Thank you for hearing all patiently my experiences with you. Thank you all. Thank you all. Now we have Shri N. Rama Rao, Circle Secretary, All India BSNL DOT Pensioners Association. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం
చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం సన్మానం చేసుకున్న కామ్రేడ్స్, మేము కామ్రేడ్స్ అంటాం, ఎవరైతే ఉన్నారో వారు సామాన్యమైన కామ్రేడ్స్, కార్యకర్తలు లేకపోతే పెన్షనర్స్ కాదు. మన సమాజంలో ఒక మెసేజ్ వెళ్ళాలంటే దానికి పూర్వకాలంలో ఎంతో కష్టపడితే కానీ ఆ మెసేజ్ మనుషుల ద్వారానో లేకపోతే పక్షుల ద్వారానో ఇట్లా చేరవేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం సన్మానం చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కష్ట నష్టాలకు వచ్చి అడవి ప్రాంతంలో స్తంభాలు వేసి, లైన్లు వేసి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని సుసాధ్యం చేశారు. అంటే మనం ఏదైతే అంతకుముందు అనుభవించామో అలాంటివన్నీ లేకుండా కమ్యూనికేషన్ని సులభతరం చేశారు. ఆ సందర్భంలో వాళ్ళు చాలా కాలం వాళ్ళ ఫ్యామిలీలకి దూరంగా ఉండవలసిన పరిస్థితి కూడా ఏర్పడేది. కొన్ని నేను సర్వీస్లో చేరింది 1982లో అయితే ఆ ప్రాంతంలో నేను చూసినప్పుడు అడవి ప్రాంతంలో పోల్స్ భుజాన వేసుకుని నడవలేని పరిస్థితుల్లో నడిచి వాళ్ళు సర్వీస్ని అందించడానికి చేసిన ప్రయత్నాలు చాలా చెప్పుకోదగ్గాయి. అలాంటి వారిని ఇప్పుడు మనం గుర్తించుకొని వారికి మనం సన్మానం చేసామంటే గవర్నమెంట్ ద్వారా ఈ సీసీఏ గారికి హ్యాండ్స్ అప్ చెప్తా ఉన్నాను. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సీనియర్స్ అసలు బతకటం వేస్ట్, మీరు చనిపోవాలి ఎంత తొందరగా, మీకు రావాల్సిన పెన్షన్ ఏదైతే తగ్గిస్తే మీరు తొందరగా చనిపోతారేమో, ఈ వైద్య సదుపాయాలు లేక ఇంకా మీరు తినడానికి తిండి లేక చనిపోతారేమో అనే సందర్భాల్ని ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లు తీసుకొస్తా ఉన్నాయి. దానికి కారణాలు మేము ఇక్కడ మాట్లాడటానికి ఇది సభా సమయం వేదిక కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. దీనికి సందర్భంగా పెన్షనర్స్ని ఏకాడికి డివైడ్ చేసి సీనియర్ పెన్షనర్స్కి మందులకి కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కువ అవసరం ఈ సమయంలో వాళ్ళకి పెన్షన్ పెంచకుండా జూనియర్స్ వరకే పెంచాలి అనే మొన్న చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. అది ఈ సందర్భం కాకపోయినా అది మా పెన్షనర్స్ విషయంలో మాత్రం చాలా అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే ఒక పక్క ఈ విధమైన అన్యాయాన్ని చేస్తూనే గవర్నమెంటు ఒక పక్క ఈ విధమైన సీనియర్ సిటిజన్స్కి సన్మానాలు చేస్తూ మీరు ఇంకా కొంతకాలం బతకాలి అనే ఉద్దేశంగా మాకు ఉత్తేజాన్ని ఇస్తూ చేస్తున్నందుకు గవర్నమెంట్ వారికి అలాగే సీసీఏ వారికి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు 60 ఇయర్స్ దాటిన తర్వాత బతకటం అనేది ఎన్నో హర్డిల్స్ దాటితే కానీ అది సాధ్యపడే పరిస్థితి కాదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. దానికి మంచి అలవాట్లు, ఈ అలవాట్లు ఏంటి అనేది మీరు చెప్పటం కోసం వైద్య బృందాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఈ విధంగా చేయటం మూలాన సీనియర్ సిటిజన్స్ 60 దాటిన వాళ్ళు మంచి అలవాట్లు, వ్యాయామం, యోగా, నడక ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే మీరు ఎక్కువ కాలం బతుకుతారు అనే ఉద్దేశాన్ని మీరు తలపెట్టినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన తదుపరి అంశం ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సు. ఆరోగ్యం వ్యక్తిగత శ్రేయస్సు మాత్రమే కాదు, సమాజ ప్రగతికి కూడా పునాది. కనుక ఈ సందర్భంగా మనం హెల్త్ చెకప్ క్యాంప్ని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వారు నిర్వహిస్తున్నారు. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుండి డాక్టర్ శ్రీ మండవ యశ్వంత్ గారు ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ అండ్ శ్రీ పవన్ సాయి గారు జనరల్ మెడిసిన్ అండ్ మిస్ డాక్టర్ మాధురి గారు ఫ్రమ్ డెంటల్ డిపార్ట్మెంట్, వీరికి ధన్యవాదాలు. ఈ హెల్త్ చెకప్ని ఎలా వినియోగించుకోవాలో డాక్టర్ మాధురి గారు మనకి వివరిస్తారు. పినంనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ సుధా నాగేశ్వర డెంటల్ కాలేజ్ వాళ్ళం మేము హెల్త్ క్యాంప్ పెడుతున్నాము. ఇక్కడ అందరికీ ఉచితంగా మనకి ఈసీజీ, బ్లడ్ పరీక్షలు, షుగర్ పరీక్షలు అవన్నీ చేస్తామండి. దంత విభాగంకి వస్తే మనకి ఏంటంటే పంటికి వచ్చే సమస్యలు,
సో నోటి ఆరోగ్యమే మనకి చిరునవ్వు అంటే హెల్దీ స్మైల్. ఓరల్ హెల్త్ కెనాట్ బి ఐసోలేటెడ్ ఫ్రమ్ అ జనరల్ హెల్త్ అండి. సో మనకి గుడ్ ఓరల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏంటంటే డెంటల్ పరంగా మనకి ఏమైనా పంటి సమస్యలు ఉన్నా దానికి చికిత్సలు, వేరియస్ డెంటల్ ప్రాబ్లమ్స్కి నివారణ చర్యలు మేము చెప్తున్నామండి. సో అందరికీ మా ఏంటంటే ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ గెట్ దెమ్సెల్ఫ్ స్క్రీన్ ఎట్ ద డెంటల్ అండ్ మెడికల్ క్యాంప్ అండి. థ్యాంక్ యూ. సో ఫర్దర్గా మేము బేసిక్ చెకప్స్ చేస్తున్నామండి. బేసిక్ షుగర్ టెస్ట్, ఈసీజీ అండ్ డెంటల్ అంటే జస్ట్ స్క్రీనింగ్ వరకు ఇక్కడ చేస్తున్నాము. ఒకవేళ మీకు ఏమైనా అవసరం పడితే కనుక వీఆర్ ప్రొవైడింగ్ అ వెహికల్ ఫర్ యువర్ ఫ్రీ ట్రీట్మెంట్ అట్ అవర్ హాస్పిటల్ ప్రెమిసెస్ అండి. థ్యాంక్ యూ అండి. కాబట్టి మీరందరూ ఆ హెల్త్ చెకప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. తదుపరి ఆయుష్ వర్క్షాప్ ద్వారా యోగా మరియు ఆయుర్వేదం వంటి సమగ్ర ఆరోగ్య పద్ధతులను తెలుసుకుందాం. ఇందులో భాగంగా ముందుగా మిస్ ఎం షర్మిల గారు ఎంఎస్సి యోగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ యోగా ప్రయోజనాలు మనకు వివరిస్తారు. నా పేరు షర్మిల. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. యోగా అనగానే ఫస్ట్ జనరల్గా స్ట్రైక్ అయ్యేది ఏంటంటే మిడిల్ ఏజ్ వాళ్ళకో చిన్న పిల్లలకో అయితే మనకి సంబంధించిన టాపిక్ కాదు, అది పెద్దవాళ్ళకి సంబంధించిన టాపిక్. అదే పెద్దవాళ్ళు ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళని తీసుకొని ఏమంటే యోగా అంటే మీ మైండ్లో ఫస్ట్ ఫ్లాష్ అయ్యే టాపిక్ అవన్నీ మన వల్ల కాదు, అది ఎక్కడో పట్టేస్తే మనకి దానికి సంబంధం లేదు. దిస్ ఇస్ ద బేసిక్ డిసడ్వాంటేజ్ ఆఫ్ యోగా. కానీ వన్స్ వీ నో వాట్ ఈజ్ యోగా, అసలు యోగా అంటే ఏంటి, ఎలా చేయొచ్చు, అదొక్కసారి మనం కొంచెం తెలుసుకున్నాం అనుకోండి, యూ విల్ ఎంజాయ్ ఇట్. అది చాలా బాగా ఆస్వాదించగలుగుతారు. I can see personally the people in our college we are having diploma in yoga education. మన కాలేజ్లో ఒక కోర్స్ ఉంటుంది అన్నమాట, డిప్లొమా ఇన్ యోగా ఎడ్యుకేషన్. దాంట్లో రిటైర్డ్ పీపుల్ జాయిన్ అయ్యేవాళ్ళు. ఫస్ట్ 1 week to 1 month కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. కానీ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు కొంచెం ట్యూనప్ అయ్యి ఓకే ఇది అనుకుంటారో, ఎంత ఈజీయా అని వాళ్ళకి తెలిసిన తర్వాత యాజ్ యూ పీపుల్ ఆర్ వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ వెల్ డిసిప్లైన్. ఒక్కరోజు కూడా క్లాస్ మానే వాళ్ళు కూడా కాదు, అంత బాగా దాని టేస్ట్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ వీ విల్ లెట్ నో వాట్ ఈస్ యోగా. యోగా అనగానే శారీరకం మాత్రమే కాదు, అంటే ఆసనాలు ఒక అంశం. యోగాలో వివిధ అంశాలు ఉంటాయి. దాంట్లో ఆసనాలు ఒక రకమైన అంశం. డిసిప్లైన్ ఉంటుంది, యమనియమాలు అని ఒక టాపిక్ ఉంటుంది. అది అసలు పెద్దవాళ్ళకి మీకు చాలా బాగా తెలుసు, సో దాని గురించి మనకు అక్కర్లా. ఆసనాలు, ప్రాణాయామ అంటే ఏంటంటే శ్వాసని మనం నియంత్రించుకోగలగడం. మనం ఇప్పుడు నార్మల్గా బ్రీత్ ఇన్ చేస్తున్నాము, బ్రీత్ అవుట్ చేస్తున్నాము. కానీ ప్రాణాయామాలు ఏం చేస్తాము, ఎంతవరకు మనం శ్వాస తీసుకుంటున్నాము, ఎంతవరకు మనం శ్వాస వదులుతున్నాము, మనం నియంత్రించుకుంటూ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా ఆవేశం వచ్చింది, కోపం వచ్చింది, మన శ్వాస వేగం ఎలా ఉంటుందండి, ఆబ్వియస్లీ స్పీడ్ అవుతుంది కదండి. సో మనం ఎప్పుడైతే సాధన చేయగలుగుతామో తెలియకుండా దీర్ఘమైన శ్వాసలు తీసుకోవడం మొదలు పెడతాం. ఒక్కసారి మనం దీర్ఘమైన శ్వాసలు తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత శ్వాస మీద నుంచి దాని ప్రభావం మన మనసు మీద పడుతుంది. సో ఆలోచనల వేగం కూడా తగ్గుతూ ఉంటుంది. దేర్ బై వీ కెన్ కంట్రోల్ అవర్ బీపీ, హార్ట్ రేట్ అండ్ ఇష్యూస్ అగ్రివేట్ అవ్వకుండా ఉంటాయి. ఆసనాలు, ప్రాణాయామ. అలాగే ధారణ, ధ్యానము ఈ అంశం అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం సాధన చెయ్యాలి అని ఎప్పుడైనా మొదలు పెట్టుకున్న టైంకి ఏమవుతుంది, ఇవాళ కాదు రేపు ఇంట్లో చుట్టాలు ఉన్నారు, అక్కడ నుంచి సౌండ్ వస్తుంది, ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది, ఇవన్నీ జస్ట్ చిన్న మిస్టేక్స్. కానీ మన వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ధ్యానం చేయగలగాలి. ధ్యానం చేసేటప్పుడు మూల కాన్సెప్ట్ ఏంటంటే పక్కన ఏం జరుగుతున్నా మనకి సంబంధం లేదు. అది మనం నేర్చుకోగలగాలి అంటే ప్రత్యాహార అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మనము ఏ పని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు ఉన్నాడు, అర్జునుడి కామన్ స్టోరీ అందరికీ తెలిసింది కదండి. బాణం వేయమన్నప్పుడు దేన్ని మాత్రమే చూడగలిగాడు అర్జునుడు, బర్డ్స్ ఐ. పక్కన చెట్టు కనపడలేదు, కాయలు కనపడలేదు, ఏమీ కనపడలేదు, కన్ను మాత్రమే కనిపించింది. ఎందుకని, ఆయనకి అంత ఏకాగ్రత ఉంది. అంటే చుట్టుపక్కల ఏమీ లేవా, చుట్టుపక్కల శబ్దాలు లేవా, కాదు ఉన్నాయి. కానీ ఆయన ధ్యాస మొత్తం దాని మీదే పెట్టగలిగాడు. అంటే మన చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచం నుంచి అంత ప్రపంచంలోకి వెళ్ళగలడం. ఆ సాధన ఎప్పుడైతే మనం చేస్తామో ధ్యానం మనకి చాలా తేలిగ్గా కుదురుతుంది. ధ్యానం చేసిన తర్వాత ఒక్కసారి ఫస్ట్ ఆ ఫ్రూట్స్ని మనం ఎంజాయ్ చేస్తే ఇంకా ఏదేమైనా డైలీ ధ్యానం చేయడం అలవాటైపోతుంది.
ఇప్పుడు మనకి రోజు ఒకే వేళకి ఆకలి ఎలా వేస్తుంది, ఒకే సమయానికి ఎలా నిద్రపోవాలనిపిస్తుంది, అలాగే రోజు అదే టైంకి ధ్యానం చేయాలి అన్న ఆలోచన కూడా వస్తుంది. సో జస్ట్ ట్రై ఫస్ట్, ఒక్కసారి స్టార్ట్ చేయండి. మీ కుదిరినప్పుడు ఒక్కసారి అలవాటైతే యూ విల్ ఎంజాయ్. నౌ యు నో వాట్ ఈస్ ద మిస్కాన్సెప్ట్. సాధారణంగా యోగా పట్ల ఉన్న తప్పుడు ఉద్దేశాలు లేకపోతే భావాలు ఏంటివి? కామన్గా అందరూ ఏమనుకుంటారు, ఒకళ్ళు మాత్రమే చేయగలరు యోగా, అందరూ చేయలేరు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 75 వచ్చాయి, నేను ఇప్పుడు యోగా చేయడానికి కష్టము అని అనుకుంటాము. కానీ నో, వీ కెన్ డూ. మన బాడీ ఎంతవరకు సహకరిస్తే అంతవరకు దాని తదనంతరంగా మనం అరుచుకుంటాము. ఎక్కువ ఫార్వర్డ్ బెంచ్ చేయలేరు, ఎంతవరకు చేస్తే అంతవరకే చేస్తారు. ఇప్పుడు కంపల్సరీగా అందరూ ముందరకు వంగి కాళ్ళ వేలు పట్టుకోవాలని రూల్ ఏం లేదు కదండి. మన బాడీ మన ఆధీనంలో ఉండగలిగితే చాలు. అంతవరకు మనం ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోగలడానికి ఈ సాధన మనకి పనికొస్తుంది. ఓకే, నెక్స్ట్, ఈ ఎయిల్మెంట్ ఉంటే యోగా చేయకూడదు అంటే ఈ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ ఉంది, లేదు నాకు ఒంట్లో బాగుండదు, అదేమీ లేదు. మీకు ఒంట్లో బాగాలేదు, ఓకే. బీపీ ఉంది, బీపీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఎంతవరకు చేయాలి? బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏ ఆసనాలు వేయకూడదు, ఏ ఆసనాలు వేయచ్చు, అది మీకు సరైన ఇన్స్ట్రక్టర్ ఎవరైనా ఉంటే కరెక్ట్గా నేర్పిస్తారు. దాని ప్రకారం మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో బిఫోర్ వి కంక్లూడ్, కెన్ వీ హ్యావ్ 2 minutes ట్రయల్ సార్? ఒక 2 నిమిషాలు డెమో చేద్దామా? ఓన్లీ ప్రాణాయామ, వి వాంట్ స్ట్రెయిన్ టూ మచ్, అస్సలు ఎక్కువ కష్టపెట్టను. ఓకే, కెన్ వీ కీప్ అవర్ స్పైన్ స్ట్రైట్? వెన్నుముక నిటారుగా పెడదామా? కుదిరితే స్పెట్స్ తీసేయగలరా అండి? ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ స్పెట్స్ తీసేనా. 2 నిమిషాలు ప్రాణాయామ సాధన చేసిన తర్వాత 2 నిమిషాలు ధ్యానం చేద్దాము. జస్ట్ 2 minutes. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఓకే, కీపింగ్ అవర్ స్పైన్ స్ట్రైట్, వెన్నుముక నిటారుగా ఉంచి ఉదర శ్వాస చాలా ఈజీ. మనం మామూలుగా శ్వాస తీసుకున్నప్పుడు ఏం చేస్తాము, పొట్ట లోపలికి అంటాం. కానీ ఒక బెలూన్ బ్లో చేసామనుకోండి, బ్లో అయినప్పుడు ఏమవుతుంది, పూర్తిగా బయటికి వస్తుంది. అలాగే శ్వాస తీసుకుంటూ పొట్ట బాగా బయటకు అందాము, శ్వాస వదిలేస్తూ పొట్ట పూర్తిగా లోపలికి అందాం. ఓన్లీ 3 times. ఓకే, టుగెదర్, కీపింగ్ అవర్ స్పైన్ స్ట్రైట్, క్లోజింగ్ అవర్ ఐస్. దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ పొట్ట బాగా బయటికి, పొట్ట నిండా గాలి నింపుతూ శ్వాస వదిలేస్తూ పొట్ట పూర్తిగా లోపలికి అందాం. 1 more time. దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ పొట్ట నిండా గాలి నింపుతూ పొట్ట బాగా బయటికి, శ్వాస వదిలేస్తూ పొట్ట పూర్తిగా లోపలికి. మరొకసారి దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ పొట్ట బాగా బయటికి, శ్వాస వదిలేస్తూ పొట్ట పూర్తిగా లోపలికి. రిలాక్స్, స్లోలీ గెట్ బ్యాక్ టు నార్మల్ బ్రీతింగ్. సామాన్యమైన శ్వాస మెల్లగా తీసుకొని మెల్లగా వదులుతున్నాం. ఈ ప్రక్రియ మీకు ఎప్పుడన్నా నిద్ర పట్టని సమయంలో ప్రయత్నించండి. మంచం మీద పడుకున్న తర్వాత నిద్ర పట్టక కొన్నిసార్లు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ ప్రక్రియ ఒక 5 నిమిషాలు ట్రై చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. నా లెట్స్ స్టార్ట్ మెడిటేషన్. ఇందాక నేను చెప్పినట్టు ధ్యానం అంటే చుట్టుపక్కల శబ్దాలు ఏమీ లేకుండా మనం ఒక్కళ్ళనే ఉండి చేసేది కాదు. చుట్టుపక్కల నుంచి శబ్దాలన్నీ వినిపిస్తాయి. వాటి పని వాటిదే, మన పని మనదే. ఓకే, అగైన్ కీపింగ్ అవర్ స్పైన్ స్ట్రైట్, వెన్నుముక నిటారుగా ఉంచి క్లోజింగ్ అవర్ ఐస్, కళ్ళు మూసుకొని షోల్డర్స్ రిలాక్స్డ్, భుజాలు పూర్తి విశ్రాంతి స్థితి. రిలాక్సింగ్ అవర్ ఫోర్హెడ్, నుదుటి భాగం అంతా విశ్రాంతి స్థితి. రిలాక్సింగ్ అవర్ ఐబ్రోస్, కనుబొమ్మలు పూర్తి విశ్రాంతి స్థితి. బిగుసుకుపోకుండా చక్కని చిరునవ్వుతో ఈ సమయంలో మనకి చుట్టూ వినిపిస్తున్న శబ్దాల్ని గమనిద్దాం. జస్ట్ రిలాక్స్ అండ్ అబ్జర్వ్ ద సౌండ్స్ కమింగ్ ఫ్రమ్ యువర్ సరౌండింగ్స్. చుట్టుపక్కల నుంచి శబ్దాలు వినిపిస్తాయి, లోపల నుంచి ఆలోచనలు వస్తుంటాయి. లెట్ దెమ్ కమ్, లెట్ దెమ్ గో. ఎన్ని ఆలోచనలు వచ్చినా అన్నిటినీ చక్కని చిరునవ్వుతో స్వాగతించండి. కీపింగ్ అవర్ షోల్డర్స్ రిలాక్స్డ్, కళ్ళు తెరవకుండా అబ్జర్వ్ చేద్దాము. Slowly try to observe your breathing pattern.
మీరు ఈ సమయంలో శ్వాస తీసుకుంటున్నారా వదులుతున్నారా మాత్రమే గమనించే ప్రయత్నం చేయండి. లెట్ ద సౌండ్స్ కమ్, లెట్ ద సౌండ్స్ గో. స్లోలీ బికమ్ అవేర్ ఆఫ్ ద సరౌండింగ్స్. మనం కూర్చున్న ప్రదేశము, చుట్టూ ఉన్న పరిసరాలు గుర్తెచ్చుకుందాము. కళ్ళు తెరవకుండా అరచేతులు రబ్ చేసుకుందాము. అరచేతులు రబ్ చేసుకొని అరచేతులు కళ్ళ మీద పెట్టి అరచేతులు చూస్తూ చక్కని చిరునవ్వుతో మెల్ల కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెల్, చాలా బాగా చేశారండి. ఓకే, సో దిస్ ఇస్ సింపుల్ టెక్నిక్. ఇది చాలా ఈజియెస్ట్ వే. బట్ ఇన్ఫ్యాక్ట్ మనం స్టార్ట్ చేయాలి అంటే వచ్చే ఇందాక డిస్టర్బెన్సెస్ చెప్పాను కదండి. ఇవాళ కాదు రేపు స్టార్ట్ చేద్దాము, ఇవాళ మొదలు పెడితే మళ్ళీ రేపు బయటకు వెళ్ళాలి, మళ్ళీ ఎల్లుండి కుదరదేమో. స్టార్ట్ టుడే ఇట్ సెల్ఫ్. మీకున్న డెడికేషన్కి, మీకున్న డిసిప్లిన్కి మీరు ఒక్కసారి స్టార్ట్ చేశారు అంటే డెఫినెట్లీ విల్ కంటిన్యూ. కానీ ఆ స్టార్టింగ్ ప్రాబ్లం ఒక్కటే. సో వన్స్ డిసైడ్ వన్ స్ట్రాంగ్ డే అండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ సింపుల్ ఆసనాస్. అండ్ దయచేసి యూట్యూబ్ని మాత్రం ఫాలో అవ్వకండి కొన్ని రోజులు. ఫస్ట్ ఒక 1 month అన్న యూట్యూబ్ మాత్రం వద్దు. అంటే మీకున్న యూట్యూబ్ వాళ్ళు జనరలైజ్డ్గా చెప్పేస్తారు. సో మీరు ఫార్వర్డ్ బెండ్ చేస్తే ఎక్కడన్నా పట్టేసే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే నేను యోగా చేయకూడదు అనుకున్నాను అని అనుకుంటారు. సో ఫస్ట్ 1 month మాత్రం యూట్యూబ్ వద్దు, ఎక్కడన్నా నేర్చుకోండి. తర్వాత నుంచి మీ కంఫర్ట్, మీకు ఏమొస్తే అవి మాత్రం ఇంట్లో సాధన చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, బట్ ప్లీజ్ ప్రాక్టీస్. ఆసనాలు మీకు కుదిరినంతసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు మీ కంఫర్ట్. ప్రాణాయామ శ్వాస యొక్క ప్రక్రియలు అండ్ ధ్యానం మన ఏజ్ ఎంతైతే అంతసేపు చేయగలగాలి. కానీ ప్రస్తుతానికి 2 నిమిషాలు 3 నిమిషాలతో మొదలు పెడదాం చాలు. ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు మెల్లమెల్లగా టైం పెంచుకుంటూ వెళ్దాం until we reach our age. Okay, hope you will follow it. Thank you so much for giving me this opportunity. Thank you one and all. Thank you so much, ma'am, for this beautiful session. Now I request Dr. G.V. Purnachand Garu, Ayurvedic physician at Sri Shruta Ayurvedic Hospital, Vijayawada, to explore an Ayurvedic diet for maintaining health in old age. Sir, please. ఈరోజు వృద్ధుల జాతీయ దినోత్సవం సందర్భంగా నేను కూడా సీనియర్ సిటిజన్నే, 70లోకి వచ్చేస్తున్నాం అందరూను. సో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఇందాక ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గారు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావించారు. వారు ప్రస్తావించిన అంశం ఏమిటంటే పెన్షనర్లకి ఇంట్లో భద్రత లేకపోవడం గురించి. చాలా చోట్ల ఉంది. ఇది కూడా గృహహింసలోకి వచ్చే అంశమే. గృహహింస చట్టంలోకి వృద్ధుల్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. మగ వృద్ధుల్ని, మహిళలకే దాన్ని గృహహింసని మహిళలకే కేటాయిస్తున్నారు. అలా కాకుండా పురుష వృద్ధులకు కూడా గృహహింసని మనం చట్టంలో పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉంది. మొదటి అంశం. ఇప్పుడు జరుగుతుందో లేదో కానీ ఇంటింటికి మలేరియా డిపార్ట్మెంట్ వారు వచ్చి ఇంట్లో ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా అని అడిగి మన గోడ మీద సంతకం పెట్టి వెళ్ళేవాళ్ళు. అలాగే హోమ్ డిపార్ట్మెంట్లోంచో పోలీస్ డిపార్ట్మెంట్లోంచో ఒక్క వ్యక్తి, ఒక ఉద్యోగి కానీ ఉద్యోగిని కానీ మీ ఇంట్లో గృహహింస ఉన్నదా, ఎవరైనా వృద్ధులు ఉన్నారా, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటున్నాయా అని అడిగి గోడ మీద సంతకం పెట్టి వెళ్ళడం కనుక మొదలు పెడితే అమ్మో ఇది పోలీసుల దాకా వెళ్తుంది అనేటువంటి ఒక భయం ఏర్పడితే వృద్ధులకి భద్రత రక్షణ ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. మామూలుగా మీ అందరూ ఉద్యోగంలో చేరిన నాటి నుంచే రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి, రిటైర్మెంట్ల గురించి అంత చాలా చక్కటి ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని మామూలు వ్యక్తుల కన్నా ఉద్యోగులకి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన విధానం ఎక్కువ ఉంటుంది. రిటైర్మెంట్ జీవితం ఆర్థికంగా బలంగా ఉండడానికి మీరు చేసే ఆలోచనలో 6వ వంతు కూడా ఆరోగ్య భద్రత గురించి చేస్తున్నారా అన్నదే ప్రశ్న. ఇప్పుడేదో ఇల్లు తగలపడంగానే బావి తవ్వడం మొదలుపెట్టినట్టు ఇవాళ ఆరోగ్య జాగ్రత్తలు మనం పాటించడం మొదలు పెడితే కలిగే ఉపయోగం చాలా తక్కువ. వృద్ధాప్యం ముంచుకు రాకుండా ఉండడానికి, వృద్ధాప్యంలోకి మనం వెళ్ళిన తర్వాత కూడా
ఆరోగ్యంగా ఆనందంగా సుఖంగా ఉండడానికి కావలసినటువంటి ప్రణాళిక మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మొదలు పెట్టాలి. ఆహారం ఇవాళ నా ప్రధానమైన అంశం ఆహారం. నేను ఔషధాల జోలికి వెళ్ళను, కేవలం ఆహారం గురించే మనం మాట్లాడుకుందాం. ఆహారానికి 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒక ప్రయోజనం ఏమిటంటే వచ్చిన వ్యాధిని తగ్గించడం. రెండో ప్రయోజనం ఏంటంటే వ్యాధిని రాకుండా చేయడం. ఎందుకంటే చరకుడు అనేటువంటి ఒక ప్రామాణిక వైద్య శాస్త్రవేత్త చరక సంహిత అనేటువంటి ఆయుర్వేద గ్రంథంలో ఆయన ప్రధానంగా చెప్పిన అంశం ఏమిటంటే సమస్తమైన అనారోగ్యాలకి గ్రామ్యాహారం కారణం అన్నాడు. గ్రామ్యాహారము అనగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న జంక్ ఫుడ్స్ అనేటువంటి పదానికి ఆ రోజున ఆయన చెప్పినటువంటి అర్థం గ్రామ్యాహారం. అంటే అడవుల్లో ఆకులు అలములు తినేటువంటి పరిస్థితుల్లోంచి గ్రామ్యాహారం అంటే నాగరిక భోజనం అనే అర్థంలో ఆయన ఆ పదాన్ని వాడాడు అనమాట. సో ఇప్పుడు మనం మీ ఇంట్లో కానివ్వండి మా ఇంట్లో కానివ్వండి కొన్నిటిలోంచి మనం తప్పించుకోలేనటువంటి స్థితి. నెయ్యి కాదు, నూనె కాదు, తేనె కాదు, పాలు కావు, నీళ్లు కావు. అసలు ఏది కానటువంటి ఒక విచిత్రమైన వ్యవస్థలో ఇలాంటివి మనం తీసుకుంటూ ఇంకా జీవించి ఉన్నామా అని ఆశ్చర్యపడాల్సినంత భయంకరమైనటువంటి కొన్ని ఆహార పదార్థాలని మనం తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. ఎంత అందమైన పేరండి, రిఫైన్డ్ ఆయిల్ అనగానే చాలా శుద్ధి చేసి ఏమాత్రం అనారోగ్యం లేకుండా చేసి ఓ అద్భుతమైనటువంటి నూనెను మనకి ఇస్తున్నారు. పూర్వం పనికిరాని గానుగల్లో చెత్త నూనెలే వాడేవాళ్ళు మన పూర్వులు, వాళ్ళకి ఏమీ జ్ఞానం లేదు. ఇప్పుడు మనం రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నాము అనే ఒక భ్రమలో మనం నూనెలు వాడటం మొదలుపెట్టాం. 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర మరిగించినటువంటి నూనెది. రిఫైన్డ్ ఆయిల్ అనగా 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర మరిగించినటువంటి నూనె. దీని ఇంట్లో మనం ఓ 3 సార్లు 4 సార్లు మరిగించామనుకోండి. డౌన్ టు ఎర్త్ అనేటువంటి ఒక మ్యాగజైన్ ఉంది. ఇది 2009లో ఒక భయంకరమైనటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేసింది ఈ పత్రిక. మనం సరదాగా సినిమాకి వెళ్ళినప్పుడు కొనుక్కుని తినే ఒక 100 గ్రాముల ఆలూ చిప్స్ చాలుట క్యాన్సర్ రావడానికి. ఎందుకని అంటే ప్రతి ద్రవ్యానికి కూడా అది తట్టుకునేటువంటి ఆ వేడికి తట్టుకునే శక్తి ఏ ద్రవ్యానికి ఆ ద్రవ్యంగా ఉంటుంది. మాంసాన్ని ఉడకబెట్టడానికి మీరు చాలా పెద్ద ఎక్కువ ఉష్ణోగ్రత ఇవ్వాలి. టెండర్ లీవ్స్ లేత ఆకుల పొత్తి క్యాబేజీ, దాన్ని మనం వండడానికి అంత ఉష్ణోగ్రత అక్కర్లేదు కదా. ఇచ్చామనుకోండి ఏమవుతుంది, అది తట్టుకోలేనంత ఉష్ణోగ్రతని కనుక దానికి ఇస్తే అందులో ఎక్రిలమైడ్ అనేటువంటి ఒక విష రసాయనం పుడుతుంది. ఈ ఎక్రిలమైడే క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది. ఉదాహరణకి నేతిగిన్నె ఉంది. నేతిగిన్నెని మనం ఓ మామూలు A4 పేపర్ బుండలాగా చుట్టి కాగితంతో వెలిగించి దాని మీద ఇట్లా సెగ చూపిస్తే నెయ్యి కరిగిపోతుంది, అంతే కదమ్మా. అలాగా కొద్దిపాటి వేడికే నెయ్యి కరిగిపోతుంది కదా. ఈ నేతిగిన్నెని తీసుకెళ్ళి గాడి పొయ్యి మీద పెట్టారు అనుకోండి ఏమవుతుంది, లేదా గ్యాస్ పొయ్యిలో హైలో పెట్టారు అనుకోండి ఏమవుతుంది, ఆ నెయ్యి మాడిపోతుంది, ఖచ్చితంగా మాడిపోతుంది. ఆ మాడిపోవడమే ఎక్రిలమైడ్ పుట్టడం. సో కమ్మటి సువాసన ఉన్నటువంటి రుచికరమైనటువంటి నెయ్యి మాడితే చేదుగా అవుతుంది, ఒక మాడు వాసన ఏర్పడుతుంది దానికి. ఈ మాడు వాసన ప్లస్ చేదు అనేటువంటి 2 ఎక్రిలమైడ్లో ఉంటాయి. అర్థమైందండి. కాబట్టి ఆ నెయ్యి వేసుకుంటే మనకి క్యాన్సర్కి కారణం అవుతుంది. ఆ ఎక్రిలమైడే క్యాన్సర్కి కారణం అవుతుంది. మొదటి పాయింట్. రెండో పాయింట్, పదే పదే పొద్దున్న నూనె పోస్తే ఆ బాండీలో అలా నూనె మరిగి అందులోనే మనకి తేలేటువంటి చీకట్లో చందమామల్లాగా
గారెలు, బూరెలు, పూరీలు ఆ నూనెలో అలా మరిగి తేలుతూ ఉండేటువంటి వాటి నిండా ఎక్కిర్లమేడు ఉంటుంది. మీరు ఏ స్కూల్కైనా కాన్వెంట్కైనా వెళ్ళి పిల్లల క్యారేజీలు తెరిచి చూడండి. దాదాపుగా ప్రతి ఒక్కరి క్యారేజీలోనూ వాళ్ళ టిఫిన్ క్యారియర్స్లో బంగాళదుంపల వేపుడు, లేకపోతే బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు, వగైరా వగైరా వగైరా. వేపుడు తప్ప ఇంకేమీ ఉండదు. ఎందుకని అంటే పొద్దున్నే అమ్మ లేచి ఆవిడ కిచ్చికిచ్చి కార్యక్రమాలు పూర్తి చేసుకుని, పిల్లల కిచ్చికిచ్చి కార్యక్రమాలు పూర్తి చేసుకుని, పొయ్యి వెలిగించి ఒక బాండీ మీదేమో కూరగాయ ముక్కలు తరిగేసేసి నూనె పోసేసి వేయించేయడం, ఇంకో బాండీలో అన్నం వండేయడం, రెండూ కలిపి క్యారేజీ కట్టి పంపించేయడం. ఇవో ఎందుకు వచ్చిందండి క్యాన్సరు అని చెప్పనని మనం చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకు వస్తుందంటే ఇట్లాంటి ఆహార పదార్థాలు క్యాన్సర్ రావడం, ఎక్కిర్లమేడు పుట్టేటువంటి ఆహార పదార్థాలు క్యాన్సర్ రావడానికి కారణమవుతున్నాయి. కాబట్టి వేపుడు కూరల విషయంలో తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు చిన్న ప్రశ్న, కుక్కర్ వచ్చింది మనకి, ఎప్పుడు వచ్చింది? సుమారుగా నాకు గుర్తుండి 70లో వచ్చింది, 69-70లో కుక్కర్ వచ్చింది మన ఇళ్లలోకి. అది మాంసాన్ని వండడానికి ఉద్దేశించినటువంటి హై ప్రెషర్లో ఎక్కువ ఉష్ణోగ్రత కేంద్రీకృతం అయ్యేలాగా చేసి త్వరగా మాంసాన్ని ఉడకబెట్టడానికి కోసం ఉద్దేశించినవి కుక్కర్లు. మనం దాంట్లో బియ్యం పెట్టేసేసి పైన ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో కూరగాయ ముక్కలు వేసేసి పైన ఇంకా పెట్టి ఆ గిన్నెలోనే పప్పు పెట్టి అన్నీ కలిపి ఒకేసారి వండేయాలి అనేటువంటి ఉద్దేశంలో మనం కుక్కర్ని వాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో ఒక్కో ద్రవ్యానికి ఒక్కొక్క ఉష్ణోగ్రత సరిపోతుంది. సో తక్కువ ఉష్ణోగ్రత కావాల్సిన వాటికి కూడా ఎక్కువ ఉష్ణోగ్రత ఇచ్చి వండుతున్నాం మనం. అందుమూలన వాటిల్లో ఎక్కిలిమేడు పుట్టి. వేపుడు కూరల కంటే భయంకరమైనది కుక్కర్లో ఉడికించినటువంటి కూరగాయల ముక్కలు. ఇవి మనకి ఖచ్చితంగా అనారోగ్యం తెస్తాయి. ఇందు క్యాబేజీ కూరని కాసేపు 2 నిమిషాలు 3 నిమిషాలు నీళ్ళలో ఉడకబెడితే ముక్కలు ఉడికిపోతాయి. అసలు పచ్చివిగా తిన్నా ఉడకబెట్టవలసిన అవసరం లేని వాటిని కూడా అధిక ఉష్ణోగ్రతలో ఉడకబెట్టడం అనేటువంటిది మనం తెచ్చిపెట్టుకునేటువంటి అనారోగ్యాల్లో ముఖ్యమైనది. అవసరమా అంటే అందరూ హడావిడి వేగవంతమైనటువంటి జీవితం అండి, కుదరదండి, టైం చాలదండి మాకు అనేటువంటి ప్రశ్నలకి సమాధానం ఎవరికి వాళ్ళే అన్వేషించుకోవాలి. నీకు టైం చాలని చెప్పినాను కోరి అనారోగ్యాన్ని తెచ్చుకోవడం, మన పిల్లలకి మనం అనారోగ్యాన్ని వండి పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇది ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఇల్లాళ్లతో చర్చించవలసినటువంటి విషయం. కుక్కర్ని దేనికి పరిమితం చేయాలో దానికే పరిమితం చేయాలి కానీ వంట వండడానికి కుక్కర్ లేకపోతే వంట ఎలా చేస్తాం అనేటువంటి పరిస్థితి ఉండకూడదు. మన ఆహారంలో ఉత్తరాది వారి ఆహారానికి మన ఆహారానికి చాలా తేడా ఉంది. వారికి ఒక రోటీ ఒక కూర ఉంటే చాలు. ప్రత్యేకంగా మనలాగా పెరుగు మజ్జిగ వీటన్నిటి మీద వాళ్ళకి అంత పెద్ద శ్రద్ధ ఉండదు. మనకు వచ్చేసరికి అలా కాదు, పంచపక్ష పరమాణాలు కావాలి. తెలుగువారి ఆహారం యొక్క విధానం వేరు. దక్షిణాదిలో కూడా అందరూ తినేటువంటి ఇతరులు తినేటువంటి ఆహారానికి మనం తినే ఆహారానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకి తమిళులు ఉన్నారు. తమిళ ఆహార పదార్థాలు కనుక మనం తీసుకున్నట్లయితే వాళ్ళు చారు లేక సాంబారు మీడియాలో కూరల్ని నంచుకుని తింటారు. ఇది వారికి ఇప్పుడు కాదు, అనాదిగా వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు. మొదట వాళ్ళు చారుతో తిన్నారు, తర్వాత సాంబారుతో తిన్నారు. సాంబారు మనకి 1750 తర్వాతే దక్షిణాది వారికి తెలిసింది. అది మహారాష్ట్రలకు అనుకున్నది. అది తమిళుల హక్కు కిందకు మారిపోయింది, అది వేరే సంగతి. సో దాంట్లో కూడా మనకి పప్పు కట్టు ఉంది. పప్పు కట్టు అనగా పప్పుని అధికంగా నీళ్లు పోసి సగం నీళ్లు మరిగేదాకా మరిగించి వేరే కూరగాయ ముక్కలు ఉడికించి ఇవన్నీ కలిపి దాంట్లో మనకు కావాల్సిన సుగంధ ద్రవ్యాలు కలిపి తయారు చేసుకున్నటువంటి దాన్ని చింతపండు వెయ్యని పప్పుచారుని కట్టు అంటాం. ఇంతకు మించిన ఆరోగ్యదాయకమైనటువంటి వంటకం ఇంకొకటి మనకి లేదు. ఎందుకనంటే ఇందులో కావాల్సిన పప్పు ఉంది, ప్రోటీన్స్.
కూరగాయ మొక్కలు ఉన్నాయి, జీర్ణశక్తిని పెంచేటువంటి ధనియాలు, జీలకర్ర వగైరా వగైరా సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. వీటన్నిటి కాంబినేషన్ మనకి పప్పుకట్టు ద్వారా వస్తుంది, అంటే పప్పుచారు ద్వారా వస్తుంది. కాబట్టి మీ ఆహారంలో ఈ వయసులో మీకు కావాల్సింది ముఖ్యంగా రాత్రిపూట యువర్ సప్పర్ షల్ ఇన్క్లూడ్ వెరీ వెరీ లైట్ ఫుడ్. రాత్రిపూట ఆహారం వయోవృద్ధులకు చాలా చిన్నదిగా తక్కువగా ఉండాలి. అలాంటి చోట పప్పుకట్టు మీకు బాగా ఉపయోగపడుతుంది, రాత్రిపూట తినడానికి బాగా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు ప్రోబయోటిక్స్ గురించి మీ అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. ఒకప్పుడు అంత అవేర్నెస్ లేదు, కానీ ఇప్పుడు ప్రోబయోటిక్స్ గురించి అందరికీ తెలుసు. ప్రోబయోటిక్ని మనం మజ్జిగ తాగండి అని మేము చెప్తే మీకు సరిపోదు. మజ్జిగ మీరు ఎలా తాగాలో ఒక చిన్న విధానం చెప్తాను నేను. రాత్రి పడుకునేటప్పుడు 1 గ్లాసు పెరుగు తీసుకోండి. ఈ గ్లాసు పెరుగు, ఇదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు కలపండి. 1+3 కాస్త చిలికి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టండి. ఆ నీళ్లు మనం రాత్రే కలిపినందువల్ల ఏమవుతుందంటే 1 గ్లాసు పెరుగులో ఉన్నటువంటి ఉపయోగపడే బ్యాక్టీరియా 3 గ్లాసుల నీళ్లలో తెల్లవార్లు గ్రోత్ పెట్టాం మనం. సో ఇప్పుడు 4 గ్లాసుల బ్యాక్టీరియాగా మారింది, అది మనం పెంచాం. పొద్దున్నే ఈ మజ్జిగ తాగండి. మేము లీటర్ నీళ్లు తాగుతానండి నేను అంటే మాకు వచ్చేవాళ్ళు చెప్తూ ఉంటారు, అది చాలా గొప్పగా ఘనంగా చెప్తూ ఉంటారు. నేనంటాను, ఉత్త నీళ్ళు ఎందుకండి, మజ్జిగ నీళ్లు తాగండి, అదనపు ప్రయోజనం ఉంది కదా. మీకు కావాల్సినంత ప్రోబయోటిక్ కడుపులోకి వెళ్తుంది కదా. ప్రోబయోటిక్ అనగా టాపీ మేస్త్రీ లాంటివి, మన పేగుల్ని తిరిగి పునర్నిర్మిస్తాయి, సంరక్షిస్తాయి. లోపల ఉండేటువంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని అవి సరిచేస్తాయి. అందుకని చెప్పినని కావలసినంత ప్రోబయోటిక్ మనం తీసుకోవాలి అంటే రాత్రే నీళ్లు కలిపి చిలికి పొద్దున్నే తాగాలి. దీంట్లో మీరు మీ ఇంట్లో తప్పనిసరిగా ఒక పొడి అట్టు పెట్టుకోండి. ధనియాలు, జీలకర్ర, సొంటి 50 గ్రాములు ధనియాలు, జీలకర్ర, సొంటి. దీన్ని పౌడర్ చేసి కాస్త ఉప్పు కలుపుకుని ఓ సీసాలో భద్రపరుచుకుని 1 చెంచానో 2 చెంచాలో మీరు తీసుకునే మజ్జిగ క్వాంటిటీని బట్టి ఆ మజ్జిగలో కలుపుకొని తాగండి. మీ జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే అతని జాఠరాగ్ని బలంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. జాఠరాగ్నిని బలసంపన్నం చేయాలి అంటే ఈ కాంబినేషన్ ప్రోబయోటిక్ ప్లస్ ధనియాలు, జీలకర్ర వంటి కాంబినేషన్ మీ జీర్ణశక్తిని బలంగా ఉంచుతుంది. ఇది మొదటి పాయింట్. రెండవది, మీ ఇష్టమైన కూరగాయ మొక్కలు, బీరకాయ కావచ్చు, పొట్లకాయ కావచ్చు, సొరకాయ కావచ్చు, లేకపోతే అరటి ఊచ కావచ్చు, డోట్ అంటాం మనం, లేకపోతే అరటికాయ ముక్కలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే ఉడకబెట్టుకుని అందులో కాస్త పెరుగు కలిపి ఆ పెరుగులో కొత్తిమీర లాంటివి గార్నిష్ చేసుకుని తాలింపు పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలు ప్లస్ పెరుగు కలిపితే ఏమవుతుందండి, పెరుగు పచ్చడి అవుతుంది. అంటే ఎంత చిటికెడంత ఆవపిండి కూడా వేసేవాళ్ళు మన పూర్వం. ఆవపిండిని రాయి అంటారు హిందీలో. రాయి అంటే ఆవపిండి. రాయి అంటే ఆవపిండి కలిసినటువంటి పెరుగు పచ్చడిని రాయితా అంటారు. అదే రైతా అంటే. ఇప్పుడు మన హోటల్ వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు పెరుగు కలిపి ఇదే రైతా అంటే, ఓహో రైతా అంటే ఉల్లిపాయ ముక్కలు కాబోలు అనుకుని మనం తింటున్నాం. ఇది అబద్ధం. రైతా అంటే ఆవపిండి మరియు కూరగాయ ముక్కలు, ఏ కూరగాయలైనా సరే, ఉల్లిపాయ ఒక్కటే కాదు, కూరగాయ ముక్కలు కలిపినటువంటి పెరుగు, తాలింపు పెట్టినటువంటి పెరుగు పచ్చడిని రాయితా అంటారు. ఇది మనం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని ప్రీబయాటిక్ అంటారు. అది ప్రోబయాటిక్, ఇది ప్రీబయాటిక్. ప్రీబయాటిక్ అనగా ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడి, దీంట్లో కూరగాయలు ఉన్నాయి, అదనంగా జీర్ణశక్తిని పెంచేటువంటి ద్రవ్యాలు ఉన్నాయి, మూడవది పెరుగు ఉంది. కూరగాయలు, పెరుగు అన్ని అంటే బోత్ ప్రోబయాటిక్ అండ్ ప్రీబయాటిక్ రెండూ కలిసినటువంటి ఒక అద్భుతమైన ఆహార పదార్థము, తెలుగువారి సొంతం. ఇది మన సొంతం, ఎవరికీ లేనిది.
నిండా ఉల్లిపాయ మొక్కలు సొంతం చేసేసుకున్నారు. కాబట్టి ఈ రైతా అనేటువంటిది కూరగాయ మొక్కలతో మనం పెరుగుని కలిపినటువంటి పెరుగు పచ్చడి మన ఆరోగ్యానికి ఒక సేఫ్ గార్డ్, ఒక బాడీ గార్డు లాంటి ఒక గొప్ప ఆహార ద్రవ్యం. మీరు ఉత్త పెరుగన్నం దేనికి? పెరుగు పచ్చడిలాగా కూరగాయ మొక్కలతో ఉన్నటువంటి పెరుగు పచ్చడిని కనుక మీరు పెరుగుకు బదులుగా తీసుకుంటే బోత్ ప్రోబయాటిక్ అండ్ ప్రీబయాటిక్ ప్రయోజనాలు నెరవేరుతాయి, జీర్ణశక్తి బాగుంటుంది. ఇక ఒకే ఒక్క పాయింట్ నేను మీకు తప్పనిసరిగా చెప్పేది ఏంటంటే, దయచేసి మన ఆరోగ్యానికి సమస్తమైన అనారోగ్యాలకి కారణమయ్యే ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మనకి తప్పనిసరిగా ఏదో ఋగ్వేదంలో రాసుందన్నట్టు తప్పనిసరిగా తిని తీరాలన్నట్టుగా మనం తింటున్నటువంటి ఇడ్లీ అట్టు, పూరి, ఉప్మా, బజ్జీ, పునుగులు. మా చిన్నప్పుడు చపాతీ కూడా హోటళ్ళలో చపాతీ అంటే సాయంత్రం పూట వేస్తారండి, పొద్దున పూట వేయరనేవాళ్ళు. సాయంత్రం పూటే చపాతీలు హోటళ్ళలో వేసేవాళ్ళు. ఇప్పుడు పొద్దున్నే 5 గంటలకి మీరు ఏ టిఫిన్ సెంటర్కి వెళ్ళినా మైసూర్ బజ్జీ రెడీగా ఉంటుంది. ఇది ఏమిటిది? అసలు ఏ రకమైనటువంటి గొప్పతనం ఇది? మరి వాటి పట్ల అంత ఫ్యాసినేషన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎవరు నేర్పారు మనకి దీన్ని? మనం ఎందుకు ఖండించలేకపోతున్నాం? ఇది కాస్త ప్రతి ఒక్కరూ ఆలోచించండి. టిఫిన్లే మన అనారోగ్యానికి ప్రధానమైన కారణాలు. ఇడ్లీలు కానివ్వండి, అట్లు కానివ్వండి. ఇప్పుడు శ్రీనాథుడు దమయంతి స్వయంవరానికి వచ్చినటువంటి మహారాజాది రాజులు వీళ్ళందరికీ వడ్డించినటువంటి భోజనాల్లో వడ్డించినటువంటి వంటకాల పట్టిక ఇచ్చాడు శృంగార నైషధంలో. ఒక 75 వంటకాల పట్టిక ఉంది అందులో. ఆ 75 వంటకాల్లో ఇడ్లీ, అట్లు 2 ఉన్నాయి. అంటే భోజనంలో ఇప్పుడు మనం భోజనంలో గారెలు తింటున్నాం కదా, బ్రేక్ఫాస్ట్లోనూ గారెలు తింటున్నాము. అంటే గారెలు కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, వడ కానివ్వండి, లేకపోతే ఈ అట్లు కానివ్వండి, ఇవి సరదాగా భోజనంలో తిన్నవే. కానీ మనది ముప్పొద్దుల భోజన సంస్కృతి. ముప్పొద్దుల భోజన సంస్కృతిలో పొద్దున పూట టిఫిన్లు తినడం అనేటువంటిది మన అలవాటు కాదు, మన వాతావరణానికి పనికొచ్చేది కాదు, మన జీవిత విధానానికి పనికొచ్చేది కాదు. ఇది ఆకలిని చంపేది కానీ ఆకలిని తీర్చేవి కాదు. దీనివల్ల మనకు అందేటువంటి పోషక విలువలు చాలా తక్కువ. మీకు వాళ్ళ మధ్యాహ్నం భోజనానికి ఇప్పుడు నా మూలాన్ని మీకు అరగంట భోజనం ఆలస్యం అయిందనుకోండి, సరే మధ్యలో వెళ్తే దారిలో టీయో కాఫీయో కప్పు కాఫీయో తాగి ఇంటికి వెళ్ళారనుకోండి, మీ ఆకలి తీరిందా? ఆకలి చచ్చిందా? ఆకలి చచ్చిపోయింది. ఈ టిఫిన్లు కూడా అంతే, మన ఆకలిని చంపేవి. హాయిగా పొద్దున పూట పెరుగన్నం తినేవారి కొన్న ఆరోగ్యం. వృద్ధాప్యంలో ఏం తినాలండి అంటే పొద్దున పూట పెరుగన్నం తినండి. ఒక్క మాట చాలు, అండర్లైన్ చేసుకోండి. టిఫిన్లు ఎప్పుడో సరదాగా నలుగురితో పాటుగా ఏదో తప్పదు కాబట్టి సరదాగా తినండి. టిఫిన్ల మీద ఆధారపడకండి. అవి ఏవో భోజనానికి ప్రత్యామ్నాయం ఎంత మాత్రమూ కాదు. ఏదో లైట్గా ఉంటుందని ఆయన చెప్పినని ఆ పరోటాలు, బటర్ నాన్లు రాత్రిపూట తినేవాళ్ళని చాలామందిని చూసాం. హోటల్కి వచ్చి రాత్రిపూట బటర్ నాన్ ఆర్డర్ ఇచ్చి 2 వెజిటబుల్ మిక్స్డ్ కర్రీలని లేకపోతే పాలకులని ఇచ్చేటువంటి ఇవి నేను వాటిని తప్పు పట్టట్లా. అది భోజనం కంటే లైట్గా ఉండే ఆహారం అనే భ్రమలో తినడాన్ని నేను తప్పుపడుతున్నాను. భోజనానికి ప్రత్యామ్నాయం ఇవి ఏవి కాదు. భోజనానికి ప్రత్యామ్నాయం భోజనమే. ఏమిటి భోజనము అనగా ఏది తేలికగా అరుగుతుందో అది షుగర్ని పెంచదు. తిన్నది తిన్నట్టు అరిగిపోయే వాటి వల్ల షుగర్ పెరగదు. తిన్నది తిన్నట్టు అరిగిపోయే వాటి వల్ల స్థూలకాయం రాదు. తిన్నది తిన్నట్టుగా అరిగిపోయే వాళ్ళకి ఎటువంటి కొవ్వు చేరదు. అజీర్తి చేసే వాళ్ళకే కీళ్ళ నొప్పులు ఏర్పడుతున్నాయి, అజీర్తి చేసే వాళ్ళకే అలర్జీ వ్యాధులు ఏర్పడుతున్నాయి, అజీర్తి వల్లనే మనకి సమస్తమైన అనారోగ్యాలు ఏర్పడుతున్నాయి. సో తేలికగా అరిగే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఆహారంలో ఇంత కూర అంత అన్నానికి ప్రాధాన్యత ఇవ్వండి. కూర ఎక్కువగా అన్నం తక్కువగా తింటేనే వృద్ధాప్యంలో జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది. కూర ఎక్కువగా తినాలి అనగా ఇప్పుడు మనం చేసుకుంటున్నట్టుగా బాగా అల్లం వెల్లుల్లి మసాలాలు దట్టించి లేకపోతే నరకలోకంలో పాపుల్ని సలసలా కాగే నూనెలో వేయించినట్టు వేధించి కూరగాయల్ని వాటిలతో కాకుండా చింతపండు రసాలు పోసి
1750 వరకు మిరపకాయలు మనకి తెలిసే వరకు మన వంటకాలలో వంటగదిలో చింతపండు చాలా పరిమితం. ఒక్క పులుసు ఐటమ్ అంటే పులుసే. ఇప్పుడు మనం అన్నిట్లోనూ చింతపండు లేకుండా కూర లేదు, చింతపండు లేకుండా పప్పు లేదు, చింతపండు లేకుండా పచ్చడి లేదు. ఇట్లా చేయలే మన పూర్వీకులు. ఈ చింతపండుకి మీరు ప్రాధాన్యత తగ్గించండి. నన్ను అడిగితే సాధారణంగా ఇప్పుడు ఏంటి, మేమిద్దరం మాకిద్దరు అన్నట్టు భార్యాభర్త, ఇద్దరు పిల్లలు అమెరికా జంపు, వీళ్ళిద్దరూ వృద్ధాశ్రమం తరలింపు, ఇదే కదా ప్రస్తుతం ఉన్నటువంటి జీవన విధానం. ఏ ఇల్లు చూసినా ఇద్దరే, మా ఇంట్లో సహా. సో మరి ఆ ఇద్దరి కోసం చింతపండు పోసిన వంటకాలు చేస్తే ఏమవుతుందంటే, సొరకాయ కూర ఒక్కటే మీరు ఇగురు కూర చేసుకుంటే ఇంత కూర మీరు ఒక్కరే తినచ్చు. అదే సొరకాయ పులుసు కూర చేసుకున్నట్టయితే సొరకాయ కూరలో మీరు చిటికెడంత ఉప్పు, ఒక అరమిరపకాయ తాలింపు వేస్తే కూర సరిపోతుంది. అదే సొరకాయ పులుసు కూర అనగా చిటికెడు ఉప్పు వేసిన చోట చెంచాడు ఉప్పు వేసి, అరమిరపకాయ వేసిన చోట గరిటెడు కారం పోసి, ఇంత చేసి మనం గరిటెడు పులుసు కూర వేసుకుంటే 2 సొరకాయ ముక్కలు ఉంటాయి. అది కూడా తీసి పక్కన పెట్టి ఆ పులుసుతోనే అన్నం తింటారు. సో శాకాహారమేనండి మేము అనే వాళ్ళకి నేను ఒకటే ఒక సమాధానం, మీ ఆహారంలో శాకములు ఎంత ఉంటున్నాయి? శాకాహార భోజనంలో శాకములు ఉండట్లేదు, కూరలు ఉండట్లేదు, వెజిటబుల్స్ ఉండట్ల, చాలా తక్కువ ఉంటున్నాయి. అందువల్లనే శాకాహార భోజనం చేస్తున్న వాళ్ళలో ఎసిడిటీ సమస్యలు, గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఏర్పడుతున్నాయి. వాళ్ళే కనుక చింతపండుని ఆపేసి, వాళ్ళే కదా శాకాహారులైనా మాంసాహారులైనా చింతపండుకి ప్రాధాన్యత తగ్గించి నూనెలు ఎక్కువ వేయవలసిన అవసరం లేకుండా చక్కగా ఇగురు కూరలు కనుక చేసుకుని ఇంత కూర వేసుకొని అంత అన్నం కలుపుకుని తినండి. ఇప్పటిదాకా కూరలో అన్నంలో కూర నంచుకుని తినారు, ఇక నుంచి కూరలో అన్నం నంచుకుని తినండి. నిజంగా ఆరోగ్యం బాగుపడుతుంది. పొద్దున పూట 1+3 మజ్జిగ, తర్వాత పెరుగన్నం, మధ్యాహ్నం తేలికగా ఆహారం, రాత్రికి తేలికగా 3 పొద్దున మీరు హాయిగా అన్నం తిన్నా ఏమి ఇబ్బంది రాదు. ఇటువంటి ఆహారంలోకి రండి. కుక్కర్లో వండకండి. దయచేసి ఓపిక చేసుకుని గంజి వార్చిన అన్నాన్ని గనక మీరు తిన్నట్లయితే మీరేమి ముతక బియ్యం వాడక్కర్లేదు, మీరేమి జొన్నలు, రాగులు, సజ్జలు వీటి మీదే అవి లేకపోతే లేదని చెప్పిన అభిప్రాయం కూడా ఏం అక్కర్లేదు. అన్నంలోంచి గంజి గనక వారిస్తే మనకు అదనంగా ఉండే కార్బోహైడ్రేట్స్ అన్ని గంజి ద్వారా బయటికి పోతాయి. ఆ అన్నం సేఫ్, ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. గంజి వార్చిన అన్నానికి ప్రాధాన్యత ఇవ్వండి. అధిక ఉష్ణోగ్రతల మీద కూరగాయలు వండకండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు చూసుకుంటే మీరు హాయిగా నెయ్యి వేసుకుని తిన్నా ఏ ఇబ్బంది లేదు. కాకపోతే ఆ నెయ్యి మన నెయ్యి అయ్యి ఉండాలి. నెయ్యితో నెయ్యం మంచిదే. నెయ్యి అంటే ఏదో భయంకరం అని మీరేం అనక్కర్లా. కానీ దానికి కావాల్సినటువంటి అది మంచి నెయ్యి అయ్యి ఉండాలి. అది మీరు ఇంట్లో కనుక చేసుకునేటట్టుగా ఉన్నట్టయితే చాలా మంచిది. ఇలాగా కొంత తేలికగా అరిగే ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే వృద్ధాప్యంలో ఎలాంటి ఇబ్బందులు రావు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకసారి మనం కలిసినప్పుడు సుదీర్ఘంగా అన్ని విషయాలు చర్చించుకుందాం. నాకు అవకాశం ఇచ్చిన మిత్రుడు నాగభూషణం గారికి, రోటరీ క్లబ్ వారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ఇక్కడ ఆరోగ్య సంరక్షణ బాధ్యత నిర్వహిస్తున్న సిద్ధార్థ కాలేజీ వైద్య బృందానికి, ఈ బిఎస్ఎన్ఎల్ ఇంత మునుపు కూడా నేను బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ని ఉద్దేశించి మా ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒకసారి నేను మాట్లాడున్నాను. తర్వాత రామచంద్రన్ గారు అనుకుంటాను మన మారుతి నగర్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో, మాత్స్వరం బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి నాతో మాట్లాడించారు. ఇలాగ బిఎస్ఎన్ఎల్ వారితో నేను గతంలో కూడా మాట్లాడి ఉన్నాను. మరి నేను మీ అందరికీ కూడా సుపరిచితుడినే. సో మీ అందరికీ నేను మరొకసారి నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారం. అయ్యా, ఇవాళ రైతు నేస్తం ఫౌండేషన్ వారు వంటింట్లో నుంచి ఈరోజు ఆహారం మీకు ఇక్కడికి పంపించారా? ఓ, వచ్చేసింది, వెరీ గుడ్. కొర్ర పాయసం, రాగి సంకటి, చట్నీ, సామల సాంబార్ రైసు, ఓదల పెరుగన్నం మీకోసం సిద్ధం. విలువైన ఆలోచనలు మాతో పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. మనం రోజు చేసుకునే వంట పదార్థాలలో ఎక్రిలమైడ్ ఎలా తయారవుతుంది, క్యాన్సర్, షుగరు రాకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా పప్పు కట్టు, ప్రోబయోటిక్స్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. మరి ఒక్కసారి ధన్యవాదాలు సార్. చెప్పినట్టు పెన్షనర్స్ అందరికీ రోటరీ క్లబ్ వారు భోజనం ఏర్పాటు చేశారు. రైతు నేస్తం ఫౌండేషన్ వారు భోజనం ఏర్పాటు చేశారు. ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి. ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్, డిజిటల్ అవేర్నెస్ క్యాంప్ అండ్ సెల్ఫీ బూత్, ఇవన్నీ చూసుకొని భోజనం సమయం వరకు ఉండి భోజనం చేసి వెళ్ళవలసిందిగా విన్నపం.
sir, to felicitate our doctors. First we have Dr. G.V. Purnachand Garu, Ayurvedic physician. మన అతిథులని గౌరవించడం ఒకవైపు అయితే వారికి పోషక విలువలతో కూడిన రుచికరమైన భోజనంతో ఆతిథ్యం ఇవ్వడం మరోవైపు. ఈ సందర్భంలో రోటరీ క్లబ్ విజయవాడ సభ్యులందరికీ మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. ఈ సందర్భంగా వారిని కూడా సత్కరించవలసిందిగా సిసిఏ సార్ని నేను కోరుచున్నాను. మొదటిగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ రొటేరియన్ అడ్వకేట్ ఎస్ బాలగోపాల్ గారిని సత్కరించవలసిందిగా సిసిఏ సార్ని కోరుచున్నాను. చప్పట్లతో సన్మానిద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం పిన్నమని సిద్ధార్థంలో మనకు ఒక సదవకాశం ఇచ్చారు. ఈరోజు ఇక్కడ ఈసీజీ చేస్తున్నారు, బ్లడ్ టెస్టులు చేస్తున్నారు. ఈసీ తీసిన వాళ్ళకి ఫర్దర్గా ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉండి ఎక్కువ తీయాల్సి వచ్చింది అనుకోండి, వాళ్ళందరూ కూడా వస్తే సిద్ధార్థ మీరు చెన్నూరుపల్లిలో ఉన్న కాలేజీకి వస్తే ఉచితంగా అక్కడే చేస్తానని చెబుతున్నారు. అట్లాగే బీపీ షుగర్ వాటిలో కూడా తేడాలున్నా, అట్లా దంత సమస్యలో కూడా ఇంకా అడ్వాన్స్గా ఏమైనా చేయాలన్నా కూడా మీరు అందరూ కలిసి మాకు తెలియపరిచి సిద్ధార్థ చెన్నూరుపల్లిలో ఉన్న డెంటల్ కాలేజీ కానీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కానీ వస్తే అక్కడే ఉచితంగానే మీ అందరికీ తోడ్పాటు ఇస్తానని చెప్తున్నారు. అందరూ గుర్తుంచుకుని అని ఉంటే కనుక సంప్రదించండి. అట్లా ఓకే. ఎక్కువ మంది కనుక ఉంటే వాళ్ళే కాలేజీ నుంచి బస్సు వాళ్ళే పంపించి వాళ్ళే పికప్ చేసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి దింపుతానన్నారు. ఆ అవకాశం కూడా ఇచ్చారు మనందరికీ. ఒకసారి అందరూ ఆలకించండి. ఈరోజు మనకి ఆరోగ్యం గురించి మంచి విషయాలు చెప్పిన పూర్ణచంద్ గారు రాసినటువంటి పుస్తకాలు, కొన్ని పుస్తకాలు నేను తీసుకొచ్చిన వాటిలో 4 కాపీలు ఉన్నాయి. తొలి ప్రతిని కేవీ సుబ్రహ్మణ్యం గారికి డాక్టర్ పూర్ణచంద్ గారు స్వహస్తాలతో అందజేస్తారు. ఒకసారి అట్లాగే వృద్ధాప్యంలో ఇది కూడా ఎంఎస్ఓ పబ్లిషర్స్ వాళ్ళు పబ్లిష్ చేసిన వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటం ఎట్లా అనేది వాళ్ళు పబ్లిష్ చేశారు. ఈ పుస్తకాలు ఎంఎస్కో వాళ్ళు పబ్లిష్ చేశారు. ఏమైనా కావాలన్నా కూడా అక్కడ మనకి సబ్సిడీ రేట్లో నేను ఏర్పాటు చేయగలను. అట్లా మన జాతీయ పతాక రూపశిల్పి పింగళ వెంకయ్య గారు రాసిన పుస్తకం కూడా కొంతమందికి ఇవ్వదలుచుకున్నాము. ఎవరైనా అవసరం ఉంటే తీసుకోండి ఉచితంగా. ఓకే. అందరూ మర్చిపోకుండా భోజనం కంపల్సరీగా చేసేయాలి. రైతనేసం వారు ప్రత్యేకంగా మన కోసం గుంటూరు దగ్గర నుంచి పంపించారు. నేను అడగగానే కాదనకుండా అందరూ తప్పనిసరిగా భోజనం చేసేవాళ్ళండి.
కమ్యూనికేషన్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ కార్యాలయంలో జాతీయ సీనియర్ సిటిజన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, డాక్టర్ పినమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కు ఉచిత హెల్త్ చెకప్ క్యాంపును ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, డాక్టర్ పినమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కు ఉచిత హెల్త్ చెకప్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సీనియర్ సిటిజన్లకు వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ ఎలెక్ట్ గుత్తికొండ శ్రీరామ్ మాట్లాడుతూ నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సీనియర్ సిటిజన్స్ కు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షులు ఎస్ బాలగోపాల్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ 2026-2027 సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎన్నికైన సుంకర నాగభూషణం మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యంగా ఉండి రాబోయే తరానికి దిశానిర్దేశం చేయాలని అభిలాషించారు. ఈరోజు నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే నాడు ఈరోజు హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ద్వారా, అలాగే రోటరీ క్లబ్ వాళ్ళ ద్వారా మేము ఈ మెడికల్ క్యాంప్ చేస్తున్నాము. అలాగే న్యూట్రిషన్ టాక్స్ మరియు యోగా సెషన్స్ సీనియర్ సిటిజన్స్కి ఎలా చెప్పాలో ఈరోజు కొన్ని కార్యక్రమం పెట్టుకుందాము. సో ఆ కార్యక్రమాల ద్వారా సీనియర్ సిటిజన్స్ ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యుల కోసము ఈ కార్యక్రమం చాలా అవసరము అని అనుకుంటున్నాను. సీనియర్ సిటిజన్స్కి కొన్ని అవసరాలు ఉంటాయి, దాని గురించి మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాము. యాజ్ ఏ సీసీఏ ఆఫీస్ మేము ఇక్కడ పెన్షనర్స్కి 20,000 మంది పెన్షనర్స్కి మేము పెన్షన్ ఇస్తాము. వాళ్ళ సమస్యలు ఏమున్నా కానీ మేము తీరుస్తాము. సో ఈరోజు నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఈ సమావేశము మేము చేశాము. దీనికి అందరూ వచ్చారు. సో చాలా మంచి స్పందన వచ్చింది. సో అందరికీ ధన్యవాదాలు. ఈరోజు సీనియర్ సిటిజన్ డే సందర్భంగా ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముందుగా సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా సీనియర్ సిటిజన్స్ డే ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా తెలిసిన విషయమే, 60 సంవత్సరాలు జీవితంలో మొత్తం కష్టపడి చేసిన తర్వాత రిటైర్మెంట్ స్టేజ్లో ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం అనేది సహజం. అటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ నివృత్తి చేయడం కోసం హెల్త్ క్యాంప్ ద్వారా అందరూ కూడా ఉపయోగపడే విధంగా అన్ని రకాల టెస్టులు కండక్ట్ చేసి వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసి వారు ఇంకా మరింత ఆరోగ్యంగా ఉండి వారి యొక్క అభిప్రాయాల్ని, వారి యొక్క సూచనల్ని, వారి యొక్క ఎక్స్పీరియన్స్ని అందరూ కూడా ఇంకా పంచి అందరూ కూడా ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లానే ఈరోజు ఈ కంట్రోలర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారి ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ సహకారంతో ఇంత మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా సిద్ధార్థ మెడికల్ కాలేజీ వారికి ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అట్లానే కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ అకౌంట్స్ విజయవాడ వారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వయోవృద్ధులను ఆదరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రోటరీ క్లబ్ ప్రతినిధులు అన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం తమ క్లబ్ ఆధ్వర్యంలో పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వృద్ధులు సద్వినియోగం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, కమ్యూనికేషన్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ ఆధ్వర్యంలో జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బందరోడ్ పిఎన్టీ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఎంఆర్ఎఫ్ ప్రకాశరావు, జి రోసయ్య, హేమచంద్రరావు తదితరులు సత్కారం పొందిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో వయోవృద్ధులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం క్లబ్ ప్రెసిడెంట్ రామ్ గోపాల్ రావు, క్లబ్ ఎలెక్ట్ గవర్నర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ తదితరులు మాట్లాడుతూ వయోవృద్ధులను ఆదరించడం అందరి కర్తవ్యమన్నారు. జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి కోసం పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. వృద్ధాప్యంలో అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయని, వాటికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స తీసుకుంటే నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండొచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జీవి పూర్ణచంద్, డాక్టర్ మాధవి, షర్మిల, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవాళ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వారు పెనమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ అండ్ మెడికల్ సైన్సెస్ వారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంపు చాలా సంతోషించదగ్గ విషయం. సీనియర్ సిటిజన్స్కి వాళ్ళ వారి సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ ఇన్ని చెకప్ చేసి వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి ఈ రోటరీ మరియు పెనమనేని సిద్ధార్థ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతైనా అభినందనీయం. ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న మన ఉద్యోగస్తులు అందరూ కూడా ఉపయోగించుకుని వారికి మన తెలియని ఎన్నో సమస్యలు మన శరీరంలో ఉంటాయి. ఇలాంటి చెకప్లు, హెల్త్ క్యాంపులు జరిగినప్పుడు అనుకోకుండా వాళ్ళని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక అవకాశం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకుని వారి వారి ఆరోగ్యాన్ని, పెద్దలు సీనియర్ సిటిజన్స్ కాబట్టి వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి మనకు తెలియకుండానే, వాటన్నిటికి కూడా పరిష్కారాలని క్యాంపు ద్వారా వాళ్ళు పొందాలని ఆశిస్తున్నాను. నేను సెలవు. ఈ రోజున సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఇక్కడ హెల్త్ క్యాంపు పెనమనేని సిద్ధార్థ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వారి సహకారంతో కండక్ట్ చేయడం జరిగింది. ఇవాళ యాక్చువల్ ముందుగా సీనియర్ సిటిజన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సీనియర్ సిటిజన్స్కి అనగానే డెఫినెట్గా ఏదో సమస్యలు, హెల్త్ సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని రెగ్యులర్ చెకప్ చేయించుకొని అన్నీ సరి చేసుకుంటేనే హెల్త్ ఇంకా ముందు బాగుండి ఇంకా కలకాలం నూరేళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ హెల్త్ క్యాంప్ రోటరీ క్లబ్ వారి నిర్వహించే ఈ హెల్త్ చెకప్ క్యాంపు పెనమనేని సిద్ధార్థ వాళ్ళతో కలిసి చేస్తున్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ అని ఒక వింగ్ అండి. మొత్తం స్టేట్ అంతా కమ్యూనికేషన్స్ అన్ని వీళ్ళు చూస్తారు. ఈ కంట్రోలర్ గారు డాక్టర్ తారాచంద్ గారు రిక్వెస్ట్ అయితే పెనమనేని సిద్ధార్థ మా క్లబ్ వాళ్ళని కలిపి ఇది ఏర్పాటు చేశాము. నేను పెనమనేని సిద్ధార్థ వాళ్ళు చొరవతో ముందుకు వచ్చి ఇక్కడ టెస్టులు చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కావాలన్నా కూడా అక్కడ మెడికల్ కాలేజీకి రిఫర్ చేసి అక్కడ ఫ్రీగా వాళ్ళందరినీ వయోవృద్ధులకి అందరికీ బీపీ, షుగరు, ఈసీజీ తర్వాత ఇంకేమన్నా ఫర్దర్గా ఎక్కువ చేయాల్సి వస్తే కనుక కాలేజీకి తీసుకెళ్ళి అక్కడ చేయించి మళ్ళీ అన్ని ఫర్దర్గా అన్ని టెస్టులు చేసి చేస్తానని చెప్పారు. వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీనియర్ సిటిజన్స్ అందరూ ఆరోగ్యంగా ఉండి మా రాబోయే తరాన్ని అందరికీ దిశానిర్దేశం చేయాలని నా అభిలాష అండి. కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ కార్యాలయంలో జాతీయ సీనియర్ సిటిజన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కు ఉచిత హెల్త్ చెకప్ క్యాంపును ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యంగా ఉండి రాబోయే తరానికి దిశానిర్దేశం చేయాలని సూచించారు. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ కార్యాలయంలో జాతీయ సీనియర్ సిటిజన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్కు ఉచిత హెల్త్ చెకప్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సీనియర్ సిటిజన్లకు వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 30/20 గవర్నర్ ఎలెక్ట్ గుత్తికొండ శ్రీరామ్ మాట్లాడుతూ నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సీనియర్ సిటిజన్స్కు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు, సలహాలు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. హెల్త్ క్యాంపు చాలా సంతోషించదగ్గ విషయం. సీనియర్ సిటిజన్స్కి వారి సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ ఇన్ని చెకప్ చేసి వాళ్ళకి సలహాలు ఇవ్వటానికి ఈ రోటరీ మరియు పెనమనేని సిద్ధార్థ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతైనా అభినందనీయం. ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న మన ఉద్యోగస్తులు అందరూ కూడా ఉపయోగించుకుని వారికి మన తెలియని ఎన్నో సమస్యలు మన శరీరంలో ఉంటాయి. ఇలాంటి చెకప్లు, హెల్త్ క్యాంపులు జరిగినప్పుడు అనుకోకుండా వాళ్ళని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక అవకాశం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకుని వారి వారి ఆరోగ్యాన్ని, పెద్దలు సీనియర్ సిటిజన్స్ కాబట్టి వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి మనకు తెలియకుండానే, వాటన్నిటికి కూడా పరిష్కారాలని క్యాంపు ద్వారా వాళ్ళు పొందాలని ఆశిస్తున్నాను. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షులు ఎస్ బాలగోపాల్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. సీనియర్ సిటిజన్స్కు వయసు రీత్యా ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకొని ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని నయం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ రోజున సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఇక్కడ హెల్త్ క్యాంపు పెనమనేని సిద్ధార్థ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వారి సహకారంతో కండక్ట్ చేయడం జరిగింది. ఇవాళ యాక్చువల్ ముందుగా
సీనియర్ సిటిజన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా సీనియర్ సిటిజన్స్కి అనగానే డెఫినెట్గా ఏదో సమస్యలు, హెల్త్ సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని రెగ్యులర్ చెకప్ చేయించుకొని అన్నీ సరి చేసుకుంటేనే హెల్త్ ఇంకా ముందు బాగుండి ఇంకా కలకాలం నూరేళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ హెల్త్ క్యాంప్ మా రోటరీ క్లబ్ వారి నిర్వహించే ఈ హెల్త్ చెకప్ క్యాంపు పిన్నమనేని సిద్ధార్థ వాళ్ళతో కలిసి చేస్తున్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లానే ఈ రోజున ఈ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా హెల్త్ చెకప్ క్యాంప్ యొక్క దీన్ని సద్వినియోగం చేసుకొని హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ 2026-2027 సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎన్నికైన శంకర నాగభూషణం మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించామని చెప్పారు. సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యంగా ఉండి రాబోయే తరానికి దిశానిర్దేశం చేయాలని అభిలషించారు. పిన్నమనేని సిద్ధార్థ మా క్లబ్ వాళ్ళని కలిపి ఇది ఏర్పాటు చేశాము. నేను పిన్నమనేని సిద్ధార్థ వాళ్ళు చొరవతో ముందుకు వచ్చి ఇక్కడ టెస్టులు చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కావాలన్నా కూడా అక్కడ మెడికల్ కాలేజీకి రిఫర్ చేసి అక్కడ ఫ్రీగా వాళ్ళందరినీ వయోవృద్ధులకి అందరికీ బీపీ, షుగరు, ఈసీజీ తర్వాత ఇంకేమన్నా ఫర్దర్గా ఎక్కువ చేయాల్సి వస్తే కనుక కాలేజీకి తీసుకెళ్ళి అక్కడ చేయించి మళ్ళీ అన్ని ఫర్దర్గా అన్ని టెస్టులు చేసి చేస్తానని చెప్పారు. వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీనియర్ సిటిజన్స్ అందరూ ఆరోగ్యంగా ఉండి మా రాబోయే తరాన్ని అందరికీ దిశానిర్దేశం చేయాలని నా అభిలాష. ఈ వార్తలు ఇంతటితో వయోవృద్ధులను ఆదరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రోటరీ క్లబ్ ప్రతినిధులు అన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం తమ క్లబ్ ఆధ్వర్యంలో పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వృద్ధులు సద్వినియోగం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రోటరీ ఆఫ్ విజయవాడ కమ్యూనికేషన్స్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ ఆధ్వర్యంలో జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బందర్ రోడ్ పిఎన్టీ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్లో పనిచేసి పదవి విరమణ చేసిన మాజీ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఎంఆర్ఎఫ్ ప్రకాష్ రావు, జి రోసయ్య, హేమచంద్రరావు తదితరులు సత్కారం పొందిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో వయోవృద్ధులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం క్లబ్ ప్రెసిడెంట్ రామ్ గోపాల్ రావు, క్లబ్ గవర్నర్, ప్రెసిడెంట్ తదితరులు మాట్లాడుతూ వయోవృద్ధులను ఆదరించడం అందరి కర్తవ్యమన్నారు. జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి కోసం పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. వృద్ధాప్యంలో అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయని వాటికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స తీసుకుంటే నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జీవి పూర్ణచందర్, డాక్టర్ మాధవి షర్మిల, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వారు పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ అండ్ మెడికల్ సైన్సెస్ వారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంపు చాలా సంతోషించదగ్గ విషయం. సీనియర్ సిటిజన్స్కి వారి సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ ఇన్ని చెకప్ చేసి వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి ఈ రోటరీ మరియు పిన్నమనేని సిద్ధార్థ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతైనా అభినందనీయం. ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న మన ఉద్యోగస్తులందరూ కూడా ఉపయోగించుకుని వారికి తెలియని ఎన్నో సమస్యలు మన శరీరంలో ఉంటాయి. ఇలాంటి చెకప్లు, హెల్త్ క్యాంపులు జరిగినప్పుడు అనుకోకుండా వాళ్ళని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక అవకాశం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకుని వారి ఆరోగ్యాన్ని, పెద్దలు సీనియర్ సిటిజన్స్ కాబట్టి వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి మనకు తెలియకుండానే, వాటన్నిటికి కూడా పరిష్కారాలని ఈ క్యాంపు ద్వారా వాళ్ళు పొందాలని ఆశిస్తున్నాను. నేను సెలవు. ఈ రోజున సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఇక్కడ హెల్త్ క్యాంపు పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వారి సహకారంతో కండక్ట్ చేయడం జరిగింది. ఇవాళ యాక్చువల్ ముందుగా సీనియర్ సిటిజన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా సీనియర్ సిటిజన్స్కి అనగానే డెఫినెట్గా ఏదో సమస్యలు, హెల్త్ సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని రెగ్యులర్ చెకప్ చేయించుకొని అన్నీ సరి చేసుకుంటేనే హెల్త్ ఇంకా ముందు బాగుండి ఇంకా కలకాలం నూరేళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ హెల్త్ క్యాంప్ మా రోటరీ క్లబ్ వారి
నిర్వహించే ఈ హెల్త్ చెకప్ క్యాంపు పిన్నమనేని సిద్ధార్థ వాళ్ళతో కలిసి చేస్తున్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లానే ఈ రోజున ఈ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా హెల్త్ చెకప్ క్యాంప్ యొక్క దీన్ని సద్వినియోగం చేసుకొని హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కంట్రోల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ అని ఒక వింగ్ అండి. మొత్తం స్టేట్ అంతా కమ్యూనికేషన్స్ అన్ని వీళ్ళు చూస్తారు. ఈ కంట్రోలర్ గారు డాక్టర్ తారాచంద్ గారు రిక్వెస్ట్ అయితే పిన్నమనేని సిద్ధార్థ వాళ్ళు మా క్లబ్ వాళ్ళని కలిపి ఇది ఏర్పాటు చేశాము. నేను పిన్నమనేని సిద్ధార్థ వాళ్ళు చొరవతో ముందుకు వచ్చి ఇక్కడ టెస్టులు చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కావాలన్నా కూడా అక్కడ మెడికల్ కాలేజీకి రిఫర్ చేసి అక్కడ ఫ్రీగా వాళ్ళందరినీ వయోవృద్ధులకి అందరికీ బీపీ, షుగరు, ఈసీజీ తర్వాత ఇంకేమన్నా ఫర్దర్గా ఎక్కువ చేయాల్సి వస్తే కనుక కాలేజీకి తీసుకెళ్ళి అక్కడ చేయించి మళ్ళీ అన్ని ఫర్దర్గా అన్ని టెస్టులు చేసి చేస్తానని చెప్పారు. వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీనియర్ సిటిజన్స్ అందరూ ఆరోగ్యంగా ఉండి మా రాబోయే తరాన్ని అందరికీ దిశానిర్దేశం చేయాలని నా అభిలాష అండి. ధన్యవాదాలు. సైబర్ నేరాలపై సీనియర్ సిటిజన్స్ అవగాహనతో ఉండాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ తారప్రసాద్ అన్నారు. నేషనల్ సీనియర్ సిటిజన్ డే సందర్భంగా విజయవాడలో మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తారప్రసాద్ మాట్లాడుతూ వృద్ధులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టులతో బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయని అప్రమత్తంగా ఉండాలన్నారు. సీనియర్ సిటిజన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా మనము సిసిఏ ఆంధ్ర సర్కిల్లో ఈరోజు కొన్ని హెల్త్ క్యాంపు మరియు న్యూట్రిషన్ టాక్ అలాగే యోగా మీద కొన్ని అవగాహన సదస్సు చేశాము ఈరోజు. సో దీని ద్వారా మన సీనియర్ సిటిజన్స్ అలాగే మా పెన్షనర్స్, మాకు 20,000 మంది పెన్షనర్స్ ఉన్నారు మొత్తం ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళకు ఒక అవగాహన సదస్సు ఈరోజు మేము చేస్తున్నాము. ఈ సందర్భంగా చాలామంది వచ్చారు, మంచి స్పందన వచ్చింది. ఈ సీనియర్ సిటిజన్స్కి వాళ్ళ చాలా అవసరాలు ఉంటాయి, వాళ్ళ హెల్త్ గురించి కానీ వాళ్ళ వేరే